మనందరికీ తెలిసిన మాట ఒకటి చదివి వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనంలో మనకు తెలిసిన మాట ఒకటి కనిపిస్తుంది. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనం. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. దేనా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. ఒరిజినల్గా ఈటీహెచ్ అనే పదాన్ని వాడడం జరిగింది. దాని అర్థం ఏంటంటే నా సమయం, నా అవకాశాలు, నా జీవితంలో అనుమతించబడే కొన్ని పరిస్థితులు. నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి. ఈటీహెచ్ అనే పదానికి అర్థం ఏంటంటే నా కాలం, నా సమయం, నా జీవితంలో అనుమతించబడే కొన్ని పరిస్థితులు, సందర్భాలు. ఇంగ్లీష్లో ఈ మాటను ఏమనాలంటే, ఇంగ్లీష్లో, తెలుగులో ఈ మాటను ఏమన్నా నాకు తెలియదు. సీజన్. హల్లెలూయా. కాలము అంటాం అంతేని అనుకుంటాను. హల్లెలూయా. నా సీజన్, నా టైం, నా ఎకేషన్స్, నా సర్కమ్సెస్ అవన్నీ కూడా దేవా అవి నీ చేతుల్లోనే ఉన్నాయి. దేనా మన మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. సో నా కాలము, దాని యొక్క గతి, నా కాల గతులు, కాలము ప్లస్ మరియు లేక గతులు, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో గతి అనే పదానికి ఏమని అర్థం వింటున్నాం? సీజన్, హల్లెలూయా, ఎకేషన్, టైం, కొన్ని పరిస్థితులు, సందర్భాలు, అనుకూలతలు, ప్రతికూలతలు, సమయాలు, దాని యొక్క గతులు అవన్నీ కూడా దేవా నీ వశంలో ఉన్నాయి అని దాని సంపూర్ణ భావం. దేనా మన మహిమ కలుగును గాక. వినాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా సింపుల్గా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. దేనా మన మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి హృదయంలో ఒక రకమైన వేదన ఉంది. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం, ఎందుకు రావాలి, ఎలా రావాలి, దేవుని మందిరంలో ఎలా ఉండాలి అన్న విలువైన నియమాలని రాను మనం కోల్పోతున్నామని బాధ అనిపిస్తుంది. భక్తి యొక్క నాణ్యత మంటగలిసిపోతున్న ఈ రోజుల్లో, భక్తి యొక్క స్టాండర్డ్స్ అన్నీ కూడా పతనమైపోయి పాడైపోతున్న ఈ రోజుల్లో మన పూర్వీకులు కృపారావు గారు, మనలో ఉన్న తరం కృపారావు గారు, ఎంఏ పాల్ గారు, ఇలా కొంతమంది అప్పర్ రూమ్ ఫెలోషిప్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంతకు ముందున్నటువంటి దైవజనులు, యెహోవా నామమును లాలించం ఇలాంటి పాటలు రాసినటువంటి ఉన్నతమైనటువంటి దైవజనులు, అంతకు ముందున్న దైవజనులు, వాళ్ళ యొక్క భక్తి యొక్క విలువలు, దేవుని సన్నిధికి వారిచ్చిన ప్రాధాన్యత. ఏం పేరు మర్చిపోయాను. యెహోవా నామమును ఆలకించం పాట రాసింది ఎవరండి? పురుషోత్తం చౌదరి. థ్యాంక్ యూ బ్రదర్. ఆయన గురించి నేను విన్నప్పుడు వాక్యం నేర్చుకోవడానికి, తుడిలో ఏదో మీటింగ్స్ అవుతుంటే, కన్వెన్షన్ జరుగుతుంటే వాక్యం నేర్చుకోవాలని 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కి వచ్చారట. హల్లెలూయా. 6 బయటన ఆ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ దగ్గర ఎక్కడో పడుకొని అక్కడే కాలకృత్యాలు తీర్చుకుంటూ మళ్ళీ దేవుని వాక్యంతో సమయాన్ని గడపడానికి ఇష్టపడేవారు.
100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుని వెళ్ళి అందరికంతా ముందు వెళ్ళి, ఇంకా ఇలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయండి. ఇది నా సబ్జెక్ట్ అది కాదు, కొద్ది పక్కకు వచ్చాను ఏమనుకోకండి. ఆ రోజు వాడు చేసిన భక్తి యొక్క నాణ్యత, దాని యొక్క విలువలు ఎంత గొప్పగా ఉండేవంటే నిజంగానే వారి జీవితంలో దేవుడు అంత గొప్పవాడిగా, అంత సజీవుడిగా కార్యాలను జరిగిస్తూ వచ్చాడు. అందుకే వారి జీవితంలో అణువణువున వారు ఏం చెప్పినా, వారి జీవితంలో జరిగిన ప్రతి కార్యములో దేవుని యొక్క ప్రమేయం కనబడుతూనే ఉండేది. ప్రకాష్ గారు ఇది ఎలా బ్రదర్, ఇది ఎలా జరిగిందంటే, ఇలా అండి, ఇలా ప్రార్థన చేస్తున్నానండి, ఆశ్చర్యరీతిగా దేవుడు ఇచ్చాడండి. ఈ సైకిల్ దేవుడు ఇలా ఇచ్చాడండి, ఇగో ఈ బండి దేవుడు ఇలా ఇచ్చాడండి, ఈ బట్టలండి ఇలా ఇచ్చాడండి దేవుడు. అవి వింటుంటే అక్కడున్న వస్తువులు చిన్నవేమో కానీ ఈరోజు మనకున్నటువంటి అభివృద్ధి చెందిన సమయాన్ని బట్టి చూస్తే, కానీ ఆ రోజుల్లో దేవుడు వారికి ఇచ్చిన ప్రతి, అది ఎలా ఉండేదని తెలుసా, వారి లైఫ్ని, వారి దైనందిన జీవితాన్ని చూస్తే ఆమేన్, అణువణువున దేవుడే కనబడేవాడు, దేవునికి మహిమ కలుగుతూ ఉండేది. హల్లెలూయా. నేను దీని గురించి ఎక్కువ టైం మాట్లాడాను, వాక్యం చెప్పాను. సో వారి భక్తి యొక్క నాణ్యత ఎంత బాగుండేదో. సో నాణ్యత పాడైపోయిన, భక్తి యొక్క నాణ్యత పాడైపోయిన ఈ దినాల్లో దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాము, ఎలాంటి ప్రిపరేషన్తో వస్తున్నామో, ఎలా ఉంటున్నామో ఏమాత్రం ఆలోచించలేని దౌర్భాగ్యపు స్థితికి రాను రాను దిగజారిపోతున్నామా అన్న బాధ నాకు వ్యక్తిగతంగా కలుగుతుంది కొన్ని పరిస్థితులు గమనిస్తూ ఉన్నప్పుడు. ప్రభు చిత్తమైతే మరొకసారి నేను దీని గురించి మాట్లాడతాను. దేవుని మందిరానికి ఎందుకు రావాలి, ఎలా రావాలి, వచ్చిన తర్వాత ఆయన సన్నిధిలో మనము ఎలా ఉండాలి, ఎందుకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారపు వెలుగులో, ఈ మాట వినండి, ప్రత్యక్ష గుడారపు వెలుగులో దేవుడు దాదాపు ఒక 12 విషయాలు నా దృష్టికి తీసుకొని వచ్చాడు. అవేంటంటే, దేవుని మందిరంలో మనకు దొరికే గొప్ప భాగ్యం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాంతోపాటు మిగతా సంగతులు కూడా ఆలోచన చేసి ప్రభు ఇచ్చిన ఆలోచనలు మీతో పంచుకోవడానికి మరొక సమయాన్ని నేను దాని కొరకు కేటాయిస్తాను. ఆమేన్. కొద్ది మంచిగా స్తోత్రం చెప్తారండి. ఎందుకు రావాలి దేవుని మందిరానికి, వస్తే ఏం దొరుకుతుంది, ఎలా రావాలి. దేవుని మందిరానికి రావడానికి ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి. ఉదయం లెగ్గానే కైమాడుకొని, గొడవాడుకొని, ఇంట్లో దెబ్బలాడుకొని, గాబరా టైం అయిపోతుందని 2 చెప్పులు వేసేసుకొని బాదరగా వచ్చేసి, ఈ లోపల ఈ మధ్యలో ట్రాఫిక్ యొక్క సమస్య వల్ల విసుక్కొని అదుకొని వచ్చుకొని మైండ్ అంతా కూడా రకరకమైన వాటితో ఆక్యుపై చేసేసుకొని వచ్చి దేవుని సందులో ఉసిరోమంటూ కూర్చుంటూ ఉంటాం. అసలు దేవుని మందిరానికి రావాల్సిన పద్ధతి అదే కాదు. నేను అంటాను, దేవుని మందిరానికి రావడానికి ముందు ఒక ప్రిపరేషన్ అనేది ఉండాలి. నేను మన మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రాత్రి నేను నాతో పాటు ఉన్న కొంతమంది ఆరాధనలకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ అంశమై దేవుడి దగ్గర నేను ఏడ్చాను. దేవా, దున్నబడిన నేల విత్తనాలు వేయడానికి ఎలాగ సిద్ధంగా ఉంటుందో, ఆమేన్, నీ వాక్యం వారి హృదయాల్లో నాటబడ్డానికి ఈ రాత్రి వారిని సిద్ధపరచని ప్రభు అని ప్రభు సందులో వేడుకున్నాం. మరుసటి రోజు ఆదివారం ఉందంటే నేను మీకు ఒక చిన్న సలహా చెప్తున్నాను. శనివారం రాత్రే, రేపు నేను క్యాంప్ వెళ్ళాలంటే ఎప్పుడు సిద్ధపడతాను చెప్పండి, ఎప్పుడు సిద్ధపడతాను? మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను కదా, ముందు రోజు రాత్రి కావలసిన ప్రతి వస్తువు కూడా బ్యాగ్ ప్యాకప్ చేసుకొని తెల్లవారు లెగ్సి నేను స్నానం చేసి ఫ్రెష్గా వెళ్ళిపోవాలంతే. ఎగ్జామ్కి వెళ్ళాలంటే ఎప్పుడు ప్రిపేర్ అవుతాం? స్టూడెంట్స్ ఎప్పుడు ప్రిపేర్ అవుతాం? తెల్లవారు లెగ్సి ఏ బట్టలు వేసుకోవాలి, ప్యాడ్ ఎక్కడుందంటే ఏమన్నా అట్ట ఎక్కడుంది, ఆ పెన్ ఎక్కడుంది, జామెంట్రీ బాక్స్ ఎక్కడుంది, కావలసిన వస్తువులు ఎక్కడున్నాయి, ఇవన్నీ వెతుక్కుంటామా? రేపు ఎగ్జామ్కి ఉందంటే ముందే ప్రిపేర్ అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. రేపు మీ మధ్య దేవుడు తను ప్రత్యక్షపరచుకోబోతున్నాడు కాబట్టి, ఆమేన్, రేపు ఆయన ప్రత్యక్షపరచుకోబోతున్నాడు కాబట్టి, హల్లెలూయా, ఈ దినమే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని రాయబడినట్లుగా, హల్లెలూయా. నెక్స్ట్ డే సండే అంటే ఆ రాత్రే ప్రభు సందులో మన కొరకు, మనతో పాటు ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేసి హృదయమును ఆయన సందులో సిద్ధపరచుకొని రాగలగాలి.
ఆయన వాక్యానికి తెరవబడిన హృదయముతో, దున్నబడిన నేలలాగా దేవుని సన్నిధికి రావాలి. అనేకమైన గొడవలు, రకరకాల ఆలోచనలు ఆక్యుపై చేసుకొని ఇక్కడికి వచ్చి సోమరమోకాలు వేసుకొని ఉంటాం. ఏమనుకోకండి ఆ మాట ఉపయోగించానని. దట్స్ నాట్ ద రైట్ వే టు కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అలాంటి ప్రిపరేషన్ ఉండకూడదండి. హల్లెలూయా. దేవుని వాక్యం కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని ముఖ దర్శనము కొరకు, ఆమేన్, హల్లెలూయా, నీ ప్రాణాత్మ దేహములను ఆయన సన్నిధిలో నీవు ప్రిపేర్ చేసుకొని రావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవా, రేపు నీ సన్నిధానానికి వెళ్తున్నాను ప్రభువా. నా ప్రతి అపరాధం, నా ప్రతి పాపము, నా ప్రతి అవిధేయతను నీ రక్తముతో నన్ను కడగండి. నేను నీ ముఖ దర్శనము చేసుకోగలగాలి. నేను ఎలా వెళ్తున్నాను అలా రావడానికి వీల్లేదు ప్రభువా. సారీ, నా మెసేజ్లో కొంచెం పక్కకు రావాల్సి వచ్చింది. నేను టైం మెయింటైన్ చేయగలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఎలా రావాలి, ఎందుకు రావాలి, వస్తే ఏం దొరుకుతుంది, దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలి, ఈ నాణ్యమైన నియమాలను, విలువైన నియమాలని ఎవరు కూడా విస్మరించడానికి వీలు లేదండి. ఆత్మీయ జీవితానికి అవన్నీ బేసిక్స్ అన్నట్టు. ఏ ప్రిపరేషన్ ఉండదు, ఏ ఆలోచన ఉండదు, ఎందుకు వస్తున్నామో తెలియదు, ఏం పొందుకోవడానికి వస్తున్నాం. అందరిని అనట్లేదండి, నేను కొంతమంది గురించి మాట్లాడుతున్నాను. వచ్చినాక ఎలా ఉండాలో తెలియదు. అందరూ ఎవరో ఒకరు ప్రార్థన చేస్తుంటే మిగతా వాళ్ళందరూ ముఖం పక్కకు వాల్ చేసుకొని అలా నిద్రపోతా. అందుకే వచ్చింది. రాకపోతే ఒక బాధ, వస్తే ఇంకో బాధ అన్నట్టు అయిపోయిందిగా. నాణ్యమైన భక్తి చేయాలని మనం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో పోయిన వారం బాస్వామి గారు వాక్యం చెప్తుండగా జ్ఞాపకం చేశాను, ఒకవేళ ఈరోజు నేను నిలబడుతుంటే ఇదే మాటలు నేను చెప్పుండేవాడిని అని. దేవుని మహిమ కలుగును గాక. సో ఆ మాటలు నేను కొన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. దేవుని మహిమ కలుగును గాక. ఆసక్తిగా విందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే దాని ఇంగ్లీష్లో ఏమన్నా నాకు తెలీదు. అవర్ గాడ్ ఈజ్ ఎ సీజన్ షిఫ్టర్, అంతేనా? ప్రైజ్ ది లార్డ్. ద సీజన్ చేంజర్. ఆయన కాలాల్ని మార్చగలిగే దేవుడు. దేని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లాస్ట్ వీక్ అనుకుంటా, బిఫోర్ లాస్ట్ వీక్ ఒక మాట అన్నాను. అయ్యా కొద్దిగా ఆసక్తిగా వింటారా ప్లీజ్ బ్రదర్స్? హల్లెలూయా. ద నేచర్ టెల్స్ ద నేచర్ ఆఫ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. నేచర్ని మనం గమనిస్తున్నప్పుడు చాలాసార్లు ఆ నేచర్లో దేవుని నేచర్ కనబడుతూ ఉంటుంది. దేవుని మన మహిమ కలుగును గాక. దేవుని మనసు కనబడుతుంటుంది, దేవుని హృదయం కనబడుతుంటుంది, దేవుని విధానం కనబడుతూ ఉంటుంది, దేవుని యొక్క పద్ధతి కనబడుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. భూమిలో ఒక విచిత్రమైన దేవుడు ఒకటి పెట్టాడు. అదేంటో తెలుసా? నువ్వు ఇస్తేనే భూమి నీకు తిరిగిస్తుంది. ఆమేన్. నువ్వు విత్తనం ఇస్తేనే. మళ్ళీ ఎంత గొప్ప నియమం పెట్టాడంటే, నువ్వు ఒక విత్తనమే వేస్తే, హల్లెలూయా, ఒక టెంకి వేస్తే, ఒక చెట్టు, ఉదాహరణ మామిడి చెట్టు టెంకే ఒకటి నాటేవనుకో, ఆమేన్, కొద్దిగా వినండి, హల్లెలూయా. ఫస్ట్ ఏం జరగాలి? నువ్వే ఇవ్వడం జరగాలి. రైట్? కొద్దిగా అర్థం చేసుకుని నేను చెప్తున్నాను. నువ్వే ఇవ్వడం జరగాలి. నువ్వు ఒకటిస్తే ఆ టెంకి నీకు బోల్డ్ కాయలు ఇస్తుంది. ఇంకో చెప్పనా, ఇంకో విచిత్రం, నువ్వు ఒకసారి ఇస్తావు, అది బోల్డ్ సార్లు ఇస్తుంది. కానీ ఇక్కడ ఒక సీక్రెట్ని గమనించండి, ఒక పద్ధతిని గమనించండి. దేవుడు ఒక ఉన్నతమైన పనిని, ప్రక్రియను అక్కడ పెట్టాడు. అదేంటో తెలుసా? ఇవ్వు, తిరిగి నీకు ఇవ్వబడుతుంది. మనం ఇవ్వం, అందుకే మనకి ఇవ్వబడట్లా. మళ్ళీ ఇప్పుడు టాపిక్ మారిపోకూడదు. హల్లెలూయా. చాలా మంది జీవితంలో ఫైనాన్షియల్గా దారిద్ర్యాన్ని అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఏమనుకోకండి, ఇట్లా దశంభాగ దొంగలైతే మనం దశంభాగం ఇవ్వాల్సిన అవసరం లేదు, అది పాత నిబంధన కాలపు సమయం, ఇప్పుడు కొత్త నిబంధనలో మనం అని చెప్పేసరికి మనకి ఎంత బాగా నచ్చిద్దో అది. భలే ఉంది మాట. మీకు ఒక సంగతి చెప్పరా? అంటే ఇప్పుడు ఆ సమయం కాదు, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడే దశమ భాగం ఉంది అన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. ఆ టైం వచ్చినప్పుడు మాట్లాడుతాను దాని గురించి. నేను ధర్మశాస్త్రం లేనప్పుడే దశమ భాగం ఉంది. అబ్రహాము దేవునికి మెల్కీసెదెకుకి దశమ భాగం ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రం లేదు. ఎవరు చెప్పలేదు అబ్రహాముకి. హల్లెలూయా. దేనా మనకి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం, హల్లెలూయా.
కానీ ఇక్కడ ఏంటో చెప్తాను తెలుసా? హల్లెలూయా. దేవుడు అక్కడ ఆ నేచర్లో ఒకటి పెట్టాడు. అదేంటో తెలుసా? ఆమేన్. విత్తుడి కోయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విత్తితేనే నువ్వు కోయగలుగుతావు. ఏం విత్తుతావో, కొంచెముగా విత్తువాడు కొంచెం, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా దాస్ గారు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. కానీ ఫస్ట్ నీకు తెలియాలి అంటే తెలుసా? ఇవ్వు, తిరిగి నీకు అది ఇస్తుంది. చాలా విషయాలు మీరు గమనించండి. దేవుడు పెట్టిన ఈ అద్భుతమైనటువంటి ఈ ప్రక్రియ అందులో మనకు కనబడుతుంది. అలాగే అందుకే చెప్తున్నాను, నేచర్ని మనం ప్రకృతిని మనం గమనించినప్పుడు ఆ ప్రకృతిలో దేవుని యొక్క వైఖరి మనకి కనిపిస్తూ ఉంటుంది. దేవుని విధానం మనకి కనిపిస్తుంది. పాస్టర్ గారు, మీరు సీజన్ షిఫ్టర్, సీజన్ చేంజర్. అవర్ గాడ్ ఈజ్ అ సీజన్ చేంజర్. ఆయన సీజన్ కాలాల్ని, దాని గతులను మార్చే దేవుడు అని చెప్తున్నారు కదా. ఈ చెప్తూ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని మీరు నన్ను ప్రశ్నిస్తే, ఆమేన్, హల్లెలూయా. ఈ నేచర్లో కూడా దేవుడు సీజన్ షిఫ్ట్ పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కమాన్ గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిగా మీకు అర్థం అవడం కోసం ఫౌండేషన్ మెల్లిగా వేస్తున్నాను, దాని తర్వాత స్పీడ్గా వెళ్ళిపోదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేతులు ఎత్తి చేద్దాం. మళ్ళీ మీ అలవాటు తప్పినట్టుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే ఈ యొక్క ప్రక్రియలో, హల్లెలూయా, కాలాలు మారుతున్నాయి. హల్లెలూయా. వర్షాకాలం వస్తుంది. హల్లెలూయా. ఎండాకాలం వస్తుంది. హల్లెలూయా. చలికాలం వస్తుంది. ఎండాకాలం బాగా ఎండిపోతున్నాం, బాధపడిపోతున్నాం అనుకునే లోపు వర్షాకాలం వస్తుంది. ఆ తర్వాత చలికాలం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రకృతిలోనే దేవుడు సీజన్ పెట్టాడు. అంటే మనకు అలవాటు అయిపోయి కాలాలు, దాని యొక్క ఋతువులు, ఇవన్నీ మనకు అలవాటు అయిపోయి పెద్దగా మనం ఆలోచించట్లేదు. కానీ కొద్దిగా మనం గమనిస్తే దేవుని యొక్క నేచర్ మనకు అందులో కనబడుతుంటుంది. దేవుని యొక్క పద్ధతి మనకు కనబడుతుంటుంది. పాస్టర్ గారు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే, ఒకే ఒక మాట మీలో ఒకే ఒక మాటతో మీలో ధైర్యాన్ని నింపడానికి వర్తమానం. అదేంటో తెలుసా? ఈ ప్రపంచంలోనే కాలాలను, తన గతులను మారుస్తున్న దేవుడు, చెట్లకు సీజన్ ఇస్తున్న దేవుడు, భూమికి సీజన్ ఇస్తున్న దేవుడు, ఆకాశానికి సీజన్ ఇస్తున్న దేవుడు నీ జీవితంలో కూడా ఖచ్చితంగా ఒక సీజన్ ఇస్తాడు. ఆ సీజన్ సమృద్ధికరముగా నీ జీవితంలో ఉంటుంది, సంతోషకరముగా ఉంటుంది. ప్రస్తుతం అన్ని దుఃఖకరమే, కానీ ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కొరకు నీవు కనిపెట్టుకొని ఆశతో నీవు చూస్తే గనక, ఆమేన్, హల్లెలూయా, దేవుడు నీ జీవితంలో కూడా ఒక సీజన్ దేవుడు ఇస్తాడు. ఆ సీజన్ లో అన్నీ మారిపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దుఃఖము ఎగిరిపోతుంది. హల్లెలూయా. కన్నీరు తొలగిపోతుంది. హల్లెలూయా. ఆ సీజన్ ఎంత గొప్పగా ఉంటుందంటే, నీవు అనుభవించిన కన్నీటి రాత్రులే ఆయన మహిమార్థమై, సాక్షార్థమై నిలబడేటువంటి ఘన కీర్తిగా, అవే స్తుతి మాలికగా మారిపోయే సీజన్ దేవుడు నీ జీవితంలో ఇస్తాడు. I'm not only telling God changed the seasons in the world, in the nature. ఈ ప్రపంచంలో, ఈ భూమికి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ భూమి యొక్క జీవితంలో ఆయన కాలాలను మారుస్తున్నాడు. హల్లెలూయా. చెట్లకి కాలాలను, సీజన్స్ దేవుడు ఇస్తున్నాడు. ఇది కాదు నా ఉద్దేశం చెప్పడం. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కమ్ ఆన్, హల్లెలూయా. తన నోటి మాట చేత కలుగు చేసినటువంటి ఆ భూమికి, హల్లెలూయా, ఈ ప్రకృతికి, హల్లెలూయా, ఈ చెట్లకు సీజన్ని మార్చిన దేవుడు, హల్లెలూయా, తన పోలికలో, తన స్వరూపంలో తయారు చేసుకున్న నీ జీవితంలో కూడా దేవుడు నిర్ణయించిన కాలము, దాని యొక్క గతి ఉంది. ఆ టైం వచ్చినప్పుడు యువర్ సీజన్ ఆఫ్ అబండెన్స్ విల్ కమ్. ఆమేన్. నీ జీవితంలో సమృద్ధి కాలము వస్తుంది. హల్లెలూయా. హే, మీకు అర్థమయ్యేలా చెప్పనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో ఒక కాలంలో మనం చూస్తున్నాం, మామిడి చెట్టు చూస్తున్నాం, అందులో చిగురు లేదు, ఆకులు లేవు, కాయలు లేవు. ఎందుకు ఉందరా ఈ చెట్టు అంటే, ఎందుకో ఉందలే అన్నట్టుగా ఉంటుంది. హల్లెలూయా. కొన్ని ఆకులు ఎండిపోయి, కొన్ని ఆకులు రాలిపోయి, కొన్ని ఆకులేమో పురుగులు తినేసి. అందుకే ఆదివారం పెట్టుకోవద్దని చెప్పేది. మళ్ళీ నవ్వు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఒకసారి నా వైపు అందరూ చూడండి. బ్రదర్, నేను మామిడి చెట్టు గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా?
మామిడి చెట్టు గురించే మాట్లాడుతున్నాను కానీ అందులో నిన్ను ఉంచి మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాస్ గారు ఇక్కడే ఉన్నారు. హల్లెలూయా. ఆకులు ఎండిపోతాయి, సగమేమో పండిపోయి సగమేమో మామూలుగా ఉంటాయి, అవి రాలిపోతుంటాయి, కింద ఎండిపోయినట్టు అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని యొక్క కొమ్మల నుంచి చిన్న చిన్న పుల్లలు కింద పడిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఉపయోగకరంగా ఏమీ కూడా అనిపించదు. ఏమైనా తిందామంటే ఆశిస్తే ఏ ఫలము కూడా అందులో కనిపించదు. అది ఎందుకు ఉందరు అన్నట్టు అనిపిస్తుంది. ఎండిపోయిన స్థితి కనబడుతుంది. ఎక్కడ కాయ ఉండదు, పండు ఉండదు, చిగురు ఉండదు. అది ఫలించడానికి అవకాశం ఉందన్న ఆధారము దాని మీద ఎక్కడ కూడా కనిపించదు. అది ఇది నిరుపయోగంగా ఉండిపోయింది, ఇది ఎండిపోయింది, ఆకులు రాలిపోయినాయే, సరైన నీడ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, ఏ ఫలం ఇందులో లేదు అనుకుంటాం. కానీ మీరు గమనించండి, ఆశ్చర్యరీతిగా ఆమేన్ హల్లెలూయా, సమ్మర్ సీజన్ రాగానే, దేవుని నామానికి మహిమ కలుగును గాక, సమ్మర్ ఎంటర్ అవుతుండగానే హల్లెలూయా, కమాన్ కమాన్ చర్చ్ హల్లెలూయా, ఏదో తెలియదండి, దాంట్లో ఒక మార్పు కనబడడం మొదలు పెడుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొత్త ఆకులు రావడం మొదలు పెడతాయి, పచ్చదనము దానిలో కనబడుతుంది, ఆ చిగురు దాంట్లో కనబడుతుంటది, చిన్న చిన్న పిందులు కనబడుతుంటాయి. హల్లెలూయా. ఒక నెల 2 నెలలు గడిచే లోపల దాని చుట్టూ కాయలు కనబడుతూ ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎండిపోయిన ఆకు అందులో కనిపించదు, నిరుపయోగమైనది అందులో కనిపించదు. ఎక్కడ చూసిన పళ్ళుతోనూ ఆమేన్ హల్లెలూయా, చక్కని ఆకులతోనూ తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఆ చెట్టు మనకు కనబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆ చెట్టుకి ఒక సీజన్ నియమించిన దేవుడు నీ జీవితంలో కూడా ఖచ్చితంగా ఒక సీజన్ నియమిస్తాడు. ఆయన నియమించిన కాలము, దాని యొక్క గతిని ఆయన మార్చినప్పుడు, ఆమేన్ హల్లెలూయా, ఆయన కలుగజేసుకున్నప్పుడు, ఆయన నీ నిర్ణయించిన సమయం నీ జీవితంలో వచ్చినప్పుడు ఆ బ్యానెస్ పోతుంది, ఆ డ్రైనెస్ పోతుంది. ఆమేన్ హల్లెలూయా. ఆ నిరాశ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ కన్నీరు కనుమరుగైపోతుంది, కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్యం వింటున్న మీరు ఏం అనుకుంటున్నారు నాకు తెలియదు. దేవుడు బ్రదర్ నేనేమనుకుంటున్నానంటే హల్లెలూయా, నా జీవితంలో కూడా దేవుడు సీజన్ని చేంజ్ చేయబోతున్నాడు. ఆ సీజన్ వచ్చినప్పుడు నేను నమ్ముతున్నాను, పరిచర్య విస్తరించబడబోతుంది. మీలో చాలా మంది చూస్తున్న కలలను దేవుడు నిజము చేయబోతున్నాడు. ఇక్కడ అనేక మంది నిలబడి పలికిన దైవజనుల ప్రవచనాల్ని దేవుడు నిజం చేయబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని ఆరాధించండి. సీజన్ రాబోతుంది, సీజన్ రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సీజన్ కొరకు దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యూ అండ్ మీ ఫర్ ద సీజన్ ఆఫ్ అబండెన్స్. హల్లెలూయా. కొద్దిగా ఆసక్తిగా, ఆనందంగా, విశ్వాసంతో చెప్పండి. సమస్తం అన్ని దుఃఖకరమే, సమస్తం అన్ని బాధకరముగానే ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నావు నీ ఇంటి వారి కోసం, చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నావు ఆర్థిక ప్రగతి కోసం, చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నావు అత్యధికమైన అభిషేకము కొరకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా కొరకు కనిపెట్టుకొని సాగిపో. ఆమేన్. అభిషేకపు సీజన్ మన మధ్యలో దేవుడు తీసుకొని రాబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఊరికనే కాదు, నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని చెప్పిన దేవుని సన్నిధిలో నేను చెప్తున్నాను, అభిషేకపు సీజన్. హల్లెలూయా. అబండెన్స్ ప్రేయర్ లైఫ్ సీజన్. హల్లెలూయా. లోతైన వాక్య ప్రత్యక్షం యొక్క సీజన్, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ యొక్క సీజన్ నీ జీవితంలో రాబోతుంది. నువ్వేం చేయాలో ఆఖరిలో చెప్తా. ప్రస్తుతానికి మాత్రం దీన్ని రిసీవ్ చేసేసుకో యేసు నామములో. ఆమేన్ హల్లెలూయా. నేను పెద్ద ప్రవక్తను కాదు, కానీ ఆయన కోరుకున్న సేవకునిగా చెప్తున్నాను. హల్లెలూయా. ఆయన పిలుచుకున్న సేవకునిగా చెప్తున్నాను. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. దేవుని వాక్యం చెప్పడం తప్ప ఏ వరాలు నా దగ్గర లేవు. నాకున్న వరం వల్ల నేను కలిగిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన అత్యున్నతమైన కృప, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆయన నాకు అనుగ్రహించిన ఈ వాక్యమే, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను చెప్తూ ఉన్నాను. యువర్ సీజన్ ఆఫ్ అబండెన్స్ విల్ కమ్. ఏం చేయాలో లాస్ట్లో చెప్తా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. మామిడి చెట్టు ఎండిపోయిన తర్వాత ఏం చేయదు, ఒకటే చేస్తుంది. దేవుడు దానికి ఒక సీజన్ నియమించాడు, ఆ సీజన్ కొరకు ఏం చేస్తుంది అంతే.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కమాన్, ఆసక్తిగా లేరు. హల్లెలూయా. ఆమేన్. యువర్ సీజన్ ఆఫ్ బ్లెస్సింగ్ విల్ కమ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది దైవజనులు, హనుమాన్ నుంచి వచ్చిన దైవజనులు, చెన్నై నుంచి వచ్చిన దైవజనులు ఇక్కడే నిలబడ్డారు. మనందరం సాక్షులు నిలబడి చెప్తున్నారు, ఈ రోజు ఉన్నట్టుగా సంఘం ఉండదు, దేవుడి సంఘం పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దాన్ని నేనేం నమ్ముతున్నాను తెలుసా? ఆ సీజన్ రాబోతుంది. దేవుని మనకి మహిమ కలుగనగా ఆ సీజన్కి మనం దగ్గరలో ఉన్నాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీ భక్తిని బట్టి, నా భక్తిని బట్టి కాదు, ఆయన సెలవిచ్చిన మాటను బట్టి, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి, భూమి ఆకాశాలు గతించిపోయిన నా మాటలు సున్నైనందు పొల్లైనందు గతించిపోదని సెలవిచ్చిన నమ్మదగిన దేవుని సైన్యములకు అధిపతిగా యెహోవా యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన ఆయన మాటను బట్టి ధైర్యం కలిగి మాట చెప్తున్నాను. హల్లెలూయా. ఈ సంఘానికి దేవుడు సీజన్ ఇవ్వబోతున్నాడు. దేనో మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఏ యాక్టివిటీస్ లేవు, ఏంటి ఏమి సరిగా ఉండదు, ఏంటి ఎవరు సరిగా ఉండరు, ఏంటో ఆ సంఘాలు చూస్తే అందులో బోల్డ్ యాక్టివిటీస్ ఉంటాయి, బోల్డ్ మీటింగ్స్ ఉంటాయి, అక్కడ ఇలా ఉంటుంది అలా ఉంటుంది. ఆమేన్. ఏమో వాళ్ళకి దేవుడు ఆ సీజన్ ఇచ్చాడేమో, నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఎంత లేట్ అయితే ఆమేన్ అంత అత్యధికమైన బహుమానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దైవజనుగా చెప్తున్నా, నీ జీవితంలో దేవుడు అనుకున్న సీజన్ రాబోతుంది. నీ పిల్లల జీవితంలో ఆ సీజన్ రాబోతుంది. నీ సంఘములో ఆ సీజన్ రాబోతుంది. ఈ గ్రామములో ఆ సీజన్ రాబోతుంది. ప్రస్తుతానికి పెరిగిపోతున్న భయంకరమైన పనులు చూసి భయపడొద్దు. ఇది వాళ్ళ సీజన్. లెట్ దమ్ ఎంజాయ్. పొద్దున్నుంచి సాయంకాలం వరకు కోసుకున్నారు, అరుచుకున్నారు, బయలా రా 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 అని కేకలేశారు. అది వాళ్ళ సీజను. హల్లెలూయా. ఆమేన్. ఒక టైం వచ్చింది, సాయంకాలపు నైవేద్యపు టైం వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని టైం వచ్చింది. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్తున్నా, నీ టైం వచ్చిందని. హల్లెలూయా. కాదండి, దేవుని టైం, నీ కొరకు దేవుని టైం వస్తుంది. హల్లెలూయా. ఆమేన్. అది ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉన్న సీజన్. ఆ సీజన్లో వారు చాలా అంటే చాలా చేశారు. కానీ తర్వాత ఏలియా పట్ల దేవుని సీజన్ వచ్చింది. ఏలియా నిలబడి చిన్న ప్రార్థన చేశాడు, అంతే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. కొన్ని సంవత్సరాల నుంచి ప్రబలిపోయి ఎగిసెగిసి పడి ఇశ్రాయేలు ప్రజల మీద వారి యొక్క అహంకారపు ఆధిపత్యాన్ని ప్రకటించినటువంటి బయలు ప్రవక్తలందరినీ కూడా సంహరించి సైన్యములకు అధిపతికు యెహోవాయే దేవుడని ఆమెను ప్రకటించబడ్డము కాదు, నిరూపించబడిన సీజన్ వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెను ఎంతమంది నమ్ముతున్నారో కానీ ఒక మాట చెప్తున్నాను, వినండి వినండి, చాలా జాగ్రత్త వినండి. హల్లెలూయా. ఇంతవరకు ఈ గ్రామంలో మన దేవుని గురించి ఏదైతే ప్రకటించామో అది ప్రత్యక్షపరచబడే సీజన్ రాబోతుంది. నమ్మిన వారు దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. గాడ్స్ గోయింగ్ టు మేనిఫెస్ట్ వాట్ వి ప్రీచ్డ్. మనం ఏదైతే ఆయన గురించి ప్రకటించామో దానిని ఆయన రుజువు చేసే సీజన్ వస్తుంది. భావోద్రేకాలు గురి చేయడానికి నేను భావోద్రేకాలు గురైపోయి ఈ మాటలు చెప్పట్లేదు. ఆమేన్. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని చెప్పిన దేవుని మాటను బట్టి ఇదే స్థలములో నిలబడి అభిషేకింపబడిన దైవజనులు చెప్పిన ప్రవచనాలను బట్టి నేను ఈ మాట చెప్తున్నాను. హల్లెలూయా. మా యోగ్యత కాదు, మా ఇది కాదు. రాత్రి తెల్లవారు అనుకుంటా, నేను సీనియర్ బ్రదర్ ప్రార్థనలో ఉన్నప్పుడు చర్చిలో కాసేపు నేను ఏడుపు తట్టుకోలేక చాలా ఏడ్చేశాను. దేవా, మేమేమీ చేయలేము. ఆమేన్. సంఘాన్ని మేము నిరూపించలేము. సంఘం అభివృద్ధి చెందడం అనేది మా చేతుల్లో లేదు. పరిశుద్ధాత్మ దేవా, నీ పరిచర్య కొరకు నేను ఏడుకుంటున్నాను ప్రభువా. మేము కాదు, మా ద్వారా నీ పరిచర్య జరగాలి. ఆమేన్. సీజన్ రాబోతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పొచ్చు కదండి. ఆమేన్. చలికాలం వచ్చిందనుకోండి, బాగా లావుగా ఉన్నా
దుక్కగా ఉన్న బట్టలు వేసుకుంటాం. ఏమి ఈ బట్టలు వేసుకున్నావు అంటే చలికాలం కదండి, సీజన్ బట్టి నీ బట్టలు మారిపోయినాయి. హల్లెలూయా. నీ ఒంటి మీద వేసుకునే బట్టలకు కూడా సీజన్ ఉంది. హల్లెలూయా. నువ్వు తినే ఆహారానికి సీజన్ ఉంది. హల్లెలూయా. నువ్వు నివసిస్తున్న భూమికి సీజన్ ఉంది. ఒక స్తోత్రం లేదు, హల్లెలూయా లేదు. ఆమేన్. ఇన్నాటికి సీజన్ పెట్టిన దేవుడు నీకు పెట్టకుండా ఉంటాడా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. గొంగుళుకు పురుగులు, పస పురుగులు, చీడ పురుగులు, హల్లెలూయా, ఇవన్నీ తినేసాయి, సంవత్సరాల పంటను తినేసాయి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, సీజన్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో సీజన్ రాబోతుంది. ఆ పస పురుగులు, గొంగులు పురుగులు, చీడ పురుగులు, మిడతలు తినివేసిన ఆ సంవత్సరముల పంటను, ఆమేన్, దానికంటే సమృద్ధిగా నేను మీకు అనుగ్రహిస్తానని యోవేలు గ్రంథంలో ఆయన ప్రవచించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మనుషులందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు ద్వారా ప్రకటించిన సీజన్ రాబోతుంది. హల్లెలూయా. భారతదేశానికి బలమైన ఉజ్జీవపు సీజన్ రాబోతుంది. అనేక మంది దైవజనులు తమ రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పణముగా పెట్టి విత్తి వెళ్ళిపోయినటువంటి సువార్త విత్తనము ఫలించే సీజన్ రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రస్తుతం అంతా దుఃఖకరంగానే మీకు కనబడుతుందేమో. ఆమేన్, హల్లెలూయా. సంఘాన్ని అణిచివేయడానికి శత్రు సముఖ మోకలు లెగుస్తున్నారేమో. ఇవన్నీ దేనికి గుర్తు తెలుసా మీకు? మీరు అనుకుంటున్నారేమో, భయపడుతున్నారేమో వీటి వల్ల సంఘం అణగారిపోతుందని. ఇవన్నీ సంఘం అణగారిపోవడానికి గుర్తులు కాదండి. ఇది సంఘము ప్రబలడానికి గుర్తు, సంఘము లేపబడడానికి గుర్తు. భారతదేశపు క్రైస్తవ సమాజాన్ని దేవుడు తన శక్తితో నింపబోతున్నటువంటి సీజన్ రాబోతుందని చెప్పడానికి గుర్తులు ఇవన్నీ. హల్లెలూయా. అమ్మో, ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఈ పరిస్థితి, ఆ పరిస్థితి, కాబట్టి భారతదేశంలో క్రిస్టియానిటీ, భారతదేశంలో చర్చ ఏమైపోతుందో. హల్లెలూయా. నీకు నాకు ఆయనకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక దారిలోంచి వచ్చిన శత్రువు 7 దారుల గుండా వాడు పారిపోతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. వీళ్ళ అరుపులు, వీరి కేకలు ఎంతవరకు అంటే, ఆమేన్, హల్లెలూయా, ఆ అరుపులు, కేకలు, ఆ కర్రల శబ్దం, ఆ కత్తుల శబ్దం ఎంతవరకు అంటే దేవుడు కలగజేసుకుని అంతవరకే. యెహోషాపాతు వాటిని చూసి భయపడిపోయాడు, కానీ దేవుడు కలగజేసుకొని ఒక మాట అన్నాడు, యుద్ధము మీది కాదు, యుద్ధము యెహోవాది అని దేవుడు కలగజేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కలగజేసుకుని అంతవరకే ఆ అరుపులు, ఆ కేకలు, ఆ గోళ్ళు, ఆ డుమ్ముడక్కలు, మీకు అర్థమైంది లేదా? ఆ జిజ్జినక్కలు అవన్నీ ఆయన కలగజేసుకుని అంతవరకే. హల్లెలూయా. అట్లని ప్రార్థన చేయొద్దని కాదు, భారం కలిగి ఉండొద్దని కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటే చెప్పండి రా, ఇది మీ సీజన్ రా. ఆమేన్. టీడీపీ వాళ్ళు గెలగక ముందు అంటా ఉండేవారు కదా, మా టైం వస్తుంది ఉండండి, మేము గెలుస్తూ ఉండండి అని. రాజకీయాలు అవి వేరే సంగతి, వాటి గురించి నేను మాట్లాడట్లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని టైం రాబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భారతదేశం పట్ల దేవుని సమయం రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. బలమైన ఉజ్జీవాన్ని ఆయన కుమ్మరించబడుతున్నాడు. ఆమేన్. అనేక మంది దైవజనుల ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. Your season of your nation, the season of your personal life, the season in your family life, and the season of this church is going to change. నామని వారి దేవుని స్తోత్రం చెప్పండి. అంటే దానికి తెలుగులో ఏం చెప్పాలో తెలియక అస్తమానం ఇంగ్లీష్లో చెప్తున్నాను. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో నీ కాలము, నీ గతిని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను, దాని యొక్క గతులను దేవుడు మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సంఘం యొక్క కాలాన్ని, దాని గతిని దేవుడు మార్చబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. వెనకున్న వారిని ముందుకు జరిపి కూర్చోబెట్టామనుకుంటున్నారా? నమ్మండి, ముందున్న వారిని వెనకకి జరిపి కూర్చోబెట్టే రోజులు రాబోతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
యేసేపు జీవితంలో వాళ్ళ నాన్న యేసేపుని అందరికంటే బాగా ప్రేమించాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా ఉన్నతమైన స్థానంలో యేసేపు ఉన్నాడు. వాళ్ళ నాన్న యాకోబు చాలా తన స్వహస్తాలతో ఒక రంగుల అంగీని కుట్టి యాకోబు తొడిగాడు. చాలా జాగ్రత్త వినండి. హల్లెలూయా. ఆ అంగీని చూసుకొని నా వైపు చూడండి అందరూ. ఆ అంగీని చూసుకొని యేసేపు ఎంత మురిసిపోయి ఉంటాడో. అందరి దగ్గరికి వెళ్ళి, అన్నయ్యల దగ్గరికి వెళ్ళి, అన్నయ్య డాడీ కుట్టారు, బాగుంది కదా, ఈ కలర్ చూడు ఎంత బాగుందో, ఈ పక్కన ఈ కలర్ చూడు, డాడీ కలర్ పక్కన కలర్ కాంబినేషన్ ఎంత బాగా పెట్టారో. ప్రైజ్ ది లార్డ్. ఏ టైలర్ కూడా ఇలాగా కుట్టలేడని. హల్లెలూయా. మీకు ఎంతమందికి అలవాటు ఉందో తెలియదు, కానీ నాకు ఒక అలవాటు ఉండేది. ఏదైనా షర్ట్ నచ్చితే అది 24 గంటల ఒంటి మీద ఉండేది. హల్లెలూయా. మా ఇంట్లో మమ్మీ డాడీ అనేవారు, దాన్ని జాగ్రత్తగా వాడుకోరు, అది బాగుంది బాగానే అంటే అది నచ్చాలే కానీ ఆమేన్. ఇక ప్రతిదానికి ఒంటి మీద అదే ఉండాలి. నేను అనుకుంటాను హల్లెలూయా, మ్యాక్సిమం ఎక్కువ డేస్ యేసేపు వాళ్ళ నాన్న ప్రేమతో ఇచ్చిన రంగుల ఆకర్షణీయమైనటువంటి ఆ అంగీలోనే హల్లెలూయా తన రోజులు గడుపుతున్నాడు. కానీ ఒకరోజు వచ్చింది, అయ్యా ఆ శక్తి వింటారా, ఇక్కడ కొంచెం ఈ డ్రెస్ మెటీరియల్ గురించి కూడా మాట్లాడినట్టు అనిపిస్తుంది చూడండి. హల్లెలూయా. ఒకరోజు వచ్చింది, ఆ రోజున యేసేపు ఒంటి మీద ఉన్న రంగుల వస్త్రము తీసివేయబడింది. తీసివేయబడింది అని చెప్పడం కంటే బ్రదర్, అది బలవంతముగా లాగివేయబడింది. అన్నలు పట్టుకొని ఆ అంగీని లాగేశారు. తన ఒంటి మీద ఉన్న రంగుల అంగీ లాగివేయబడుతున్నప్పుడు యేసేపు అన్యాయం చేసి ఆ పరిస్థితిని ఎదుర్కోలేదు. వారికి మేలు చేస్తూ ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. వారికి ఆహారాన్ని ఇస్తూ వారి కోసం కొన్ని 100 మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళి వారిని వెతుక్కుంటూ వెళ్ళి ఎంతో ప్రయాణం చేసి ఆ 16-17 సంవత్సరాల ఆ చిన్న టీనేజ్ బాయ్ హల్లెలూయా క్రూర మృగాలకు భయపడకుండా అన్నలు చూసి మిక్కిలి ఆనందముతో, ఇదిగో తండ్రి మీ కొరకు వీటిని పంపించాడని వారికి ఏదో ఇవ్వడానికి యేసేపు వెళ్తే యేసేపు దగ్గర ఉన్నదాన్ని కూడా వాళ్ళు లాగేసుకున్నారు. హల్లెలూయా. ఒకవేళ యేసేపు కళ్ళెదురుగానే ఆ అంగీని వాళ్ళు రక్తంతో ముంచి ఉంటే ఆ అందమైన అంగీ రక్తముతో తడిసిపోయింది. ఎందుకు ఆ అంగీ అనుకునే లోపు వీడిని ఏ క్రూరముగం తినేసిందని చెప్పి ఈ అంగీని తీసుకొని వెళ్ళి వీళ్ళ డాడీ మొక్కాన్ని కొట్టేద్దాంరా. మధు విను జాగ్రత్తగా. హల్లెలూయా. నేను ఎంత డీటెయిల్గా మాట్లాడితే టైం చాలదేమో. ఇప్పుడు ఆ అందమైన అంగీ పోయింది, లాగేసుకున్నారు, యేసేపుని తోసివేశారు. ఇప్పుడు యేసేపు దిగంబరిగా నిలవబడ్డాడు. ఆ చీకటి లోయలో కేకలు వేస్తున్నాడు. వారు యేసేపుని బయటికి తీసుకొచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. యేసేపు అనుకున్నాడు, ఆమేన్, కొంచెం టైమే, ఊరికే నన్ను భయపెడదామని, నాకు కొద్దిగా భయం చెప్దామని, నన్ను కొద్దిగా డిసిప్లైన్ చేద్దామని అన్నయ్యలు కింద పడేశారు, కానీ నన్ను మళ్ళీ పైకి తీసుకొస్తున్నారు, నేను డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను, మళ్ళీ అంగీ వేసుకుంటాను అని అనుకున్నాడేమో. కానీ వారు బయటికి తీసుకొచ్చిన తర్వాత వారిని యేసేపుని వాళ్ళు అమ్మి వేసేశారు. వాళ్ళని అనుకుంటా నా ఒంటెల మీద తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు యేసేపు ఎంతగా కేకలు వేస్తుంటాడు, అన్నయ్య అన్నయ్య ప్లీజ్, డాడీ లేకుండా బ్రతకలేను, మీరు లేకుండా ఉండలేను, నేను ఒంటరివాడిని అయిపోతున్నాను, దూరం అయిపోతున్నాను, నా పరిస్థితి ఏమైపోతుంది భయం వేస్తుంది, అన్నయ్య ప్లీజ్, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, రూబేన్ అన్నయ్య, కాదన్నయ్య. హల్లెలూయా. అందరి పేర్లు పిలిచి ఉంటాడేమో. ఒక్క
ఒక్కసారి ఆకాశం వైపు చూసి పెద్దగా ఏడ్చుంటాడేమో, యేసయ్యా కనికరించు దేవా, కనికరించు దేవా, వారిని నమ్మేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ అరుసుంటాడేమో, నా తండ్రి అయిన యాకోబుకు నీవు ఇచ్చిన మాటను బట్టి దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని. హల్లెలూయా. దేవుడు యాకోబు క్షమించాలి, దేవుడు అక్కడ యోసేపు ప్రార్థనకి ఆన్సర్ చేయలేదు. ఇంతకుముందు చెప్పాను కదా, కొన్నిసార్లు నీ ప్రార్థనకి దేవుడు ఆన్సర్ చేయడు. కొన్నిసార్లు నీ ప్రార్థనకి దేవుడు ఆన్సర్ చేయకపోవడమే నీ ప్రార్థనకి ఆయన ఇచ్చిన ఆన్సర్. హల్లెలూయా. గట్టి చెప్తారా? ఇప్పుడు యోసేపు దిగంబరిగా ఉన్నాడు. అంత ముందు వరకు రంగుల అంగీతో ఉన్న యోసేపు ఇప్పుడు దిగంబరిగా ఉన్నాడు. దిగంబరిగా అమ్మివేయబడ్డాడు. బజార్లో పెట్టేశారు, నిలబెట్టారు. పనివారిని కొనుక్కునే ఆ సమయంలో పొతీఫర్ కంట్లో యోసేపు పడ్డాడు. కష్టపడేవాళ్ళు ఉన్నాడు, బాగానే ఉన్నాడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ కొన్ని దినాలు, నేను అనుకుంటున్నాను సార్, అక్కడ కొన్ని దినాలు అదే దిగంబరత్వంతో పనిచేసిన తర్వాత, హల్లెలూయా హల్లెలూయా, ఇప్పుడు దిగంబరత్వానికి బదులు ఆ ఇంటిలో యోసేపుకి ఏం దొరికాయంటే పనివాని వస్త్రాలు దొరికాయి. గమనించండి, తన గార్మెంట్స్ యొక్క సీజన్ ఎలా మారిందో చెప్తున్నాను నేను. ఇక్కడే ఉన్నారా? తన వస్త్రాల సీజన్ ఎలా మారిందో గమనించండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏ వస్త్రం తన ఒంటి మీద ఉందంటే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, వాళ్ళ నాన్న ఇచ్చిన రంగులటువంటి ఆకర్షణీయమైనటువంటి అందమైన అంగిపోయింది. ఇప్పుడు కొంతకాలము యోసేపు ఏ బట్టలు వేసుకోవాల్సి వచ్చిందంటే పొతీఫర్ ఇంట్లో పనివారి బట్టలను వేసుకోవాల్సి వచ్చింది. కానీ బ్రదర్, తర్వాత చెప్పాలనుకున్న మాట ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఈ బట్టల సీజన్ ఎందుకంటే ఇంకో సీజన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. దేనా మనకి మహిమ కలుగును గాక. ఈ సీజన్ ఎక్కువ టైం కాదు, కొంతకాలం మాత్రమే. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అబండెన్స్ గ్రేస్ కోసం, హల్లెలూయా, అబండెన్స్ లైఫ్ కోసం, సమృద్ధి అయిన జీవితము కొరకు. ఆమేన్, హల్లెలూయా. బ్రదర్ హల్లెలూయా. బోర్ కొడుతుందా? నేనేం చేయలేను. హల్లెలూయా. సమృద్ధి అయిన జీవితము కొరకు, ఆమేన్, ఇంకో విలువైన వస్త్రాలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆ సీజన్ రాకముందు ఇప్పుడు తన ఒంటి మీద ఏమున్నాయంటే బానిసపు వస్త్రాల సీజన్ని తన జీవితంలో ఫేస్ చేశాడు. ఆమేన్, కమాన్. కొన్ని రోజులు ఆ వస్త్రాలు, కొన్ని నెలల, సంవత్సరాలు, ఐ డోంట్ నో, కొంతకాలం, ఒక సీజన్ అంటూ ఆ వస్త్రాలు ఉన్నాయి. ఆ తర్వాత నేను అనుకుంటాను కొంత చేంజ్ వచ్చింది. ఆ చేంజ్ ఎలాంటిది అంటే బానిస వస్త్రాలే కానీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లాగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. పొతీఫర్ ఇంట్లో ఉండేటువంటి కొంచెము విలువైనటువంటి వస్త్రాలు దొరికే అవకాశం దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వస్త్రాలు చూసుకొని వాళ్ళ నాన్న ఇస్తున్న వస్త్రాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాత తన జీవితంలో తాను ఎదుర్కొన్న దిగంబరత్వాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని, హల్లెలూయా, దిగంబరిగా గడిపాను. ఇప్పుడు నా ఒంటి మీద బానిస వస్త్రాలు ఉండేవి, కానీ ఇప్పుడు నేను బానిసగా కాకుండా ఈ గృహ నిర్వాహకునిగా, ఆమేన్, పొతీఫర్ ఇంట్లో కొంచెం విలువైన వస్త్రము నాకు దొరికిందని ఆనందపడ్డాడు యోసేపు. హల్లెలూయా. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆ ఆనందం ఎక్కువ రోజులు కూడా నిలబడలేదు. హల్లెలూయా. కొద్దిగా ఆసక్తిగా, రైట్, టైం అవుతుంది, వేగంగా వెళ్దాం. ఆ ఆనందం కూడా ఎక్కువ రోజులు నిలబడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం ఆ మార్పు జరిగింది, కొంత బెటర్ లైఫ్ అనిపించింది, కొంచెం బాగుందని అనుకున్నాడు. బట్ తన జీవితంలో మళ్ళీ ఏ పరిస్థితి వచ్చిందో తెలుసా? ఏ దిగంబరత్వంతో అమ్మివేయబడ్డాడో మరలా అదే దిగంబరత్వాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. బ్రదర్, మొదటి దిగంబరత్వానికి కారణము తన సొంత వారు, కానీ
ఇక్కడ దిగంబరత్వానికి కారణము పొతీఫర్ భార్య చేసిన బలవంతం వలన. ఆ వస్త్రాన్ని పట్టుకొని నాతో శయనించమని ఆమె పట్టుకున్నప్పుడు యోసేపు ఆ వస్త్రాన్ని అక్కడే విడిచిపెట్టి పారిపోయాడు. ఆ దిగంబరత్వాన్ని దేవుని యొక్క భయమును బట్టి, దేవుని సన్నిధిలో పరిశుద్ధతగా నిలబడుట కొరకు ఆమేన్ హల్లెలూయా తాను ఎదుర్కోవలసిన పరిస్థితి అది. మంచిగా దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. దేవుని కొరకు నిలవబడ్డాడు, దేవుని భయముతో నిలవబడ్డాడు బ్రదర్, దేవుని పక్షాన నిలవబడ్డాడు. కాబట్టి అక్కడ ఏమైనా మంచి జరిగిందా, మేలు జరిగిందంటే కాదండి. మరలా దిగంబరిగానే అందరి ముందు కూడా పరిగెత్తుకొని వెళ్ళాల్సింది. బ్రదర్ ఒక మాట చెప్తాను, అర్థం చేసుకుంటారా? ఇంతకుముందు యోసేపు దిగంబరిగా ఉన్నప్పుడు అది పెద్ద ప్రాబ్లం కాదు యోసేపుకి, కానీ ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకు ఏమో మీరు చెప్తే తెలుసుకుంటాం. ఎందుకంటే ఇంతకుముందు తన దిగంబరిగా ఆ ఊరిలోకి వచ్చినప్పుడు యోసేపు అనామకుడండి. యోసేపు అంటే ఎవరికి తెలియదు. ఆ యొక్క మార్కెట్లో అనేక మంది పై వస్త్రం లేకుండా నిలబడిన అనేకుల మందిలో తాను ఒకటిగా నిలబడ్డాడు. అనామకుడు, ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? పొతీఫర్ ఇంట్లో యోసేపు హెచ్చించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మంచిగా చెప్పండి హల్లెలూయా. నేను అనుకుంటాను అక్కడ చుట్టూ ఉన్న పని వారందరూ కూడా యోసేపు మీద ఎంత అసూయపడి ఉంటారు. అరే మనం ఎంతకాలం నుంచి పని చేస్తున్నాము, కానీ వీడు మొన్న వచ్చాడు, ఈ రోజు మనందరికీ నాయకుడైపోయాడు. మనం ఇంకా ఈ బానిస వస్త్రాలు వేసుకుంటే వాడు పొతీఫర్ గారు ఆ పాత వస్త్రాలు ఏ ఉంటే అవి వేసుకొని మన మీద మన మీద నాయకత్వం చలాయిస్తున్నాడు ఏంట్రా అని ఎంత అసూయపడి ఉంటారో. కానీ ఇప్పుడు వాళ్ళందరి ముందు ఉన్నతమైన స్థానంలో నుండి మరలా ఒకేసారి దిగంబరత్వానికి వెళ్లాల్సి వచ్చింది. ఆమేన్. ఆ వస్త్రాన్ని విడిచి పారిపోవలసి వచ్చింది దిగంబరిగా. ప్రైజ్ ది లార్డ్. సరే అక్కడికి వెళ్ళాడు, చెరసాల్లో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు, ఆ అండర్ గ్రౌండ్ చెరసాల్లో ఉన్నాడు. నేను అనుకుంటున్నాను ఇప్పుడు తన ఒంటి మీదకి వచ్చిన వస్త్రాలు ఖైదీ వస్త్రాలు. మొదట ఉన్న వస్త్రం హల్లెలూయా చాలా అందమైన వస్త్రం. హల్లెలూయా. మన తొలి దినాల్లాగా, మన తొలి రక్షణ అనుభవం లాగా చాలా అందంగా రంగురంగులుగా ఆరాధన, హల్లెలూయా, ప్రార్థన, అంతా స్తోత్రం అన్నట్టుగా ఉందేమో అది. హల్లెలూయా. కానీ కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఈ అసూయ పరులు యోసేపుని దిగంబరులుగా చేసేశారు. ఆ తర్వాత ఏ గార్మెంట్ వచ్చింది? ఏ వస్త్రాలు వచ్చాయి? పనివాని వస్త్రాలు వచ్చాయి. హల్లెలూయా. ఆ సీజన్ దాటిన తర్వాత కొంచెం ఆ పనివారి యొక్క సీజన్లోనే హల్లెలూయా కొంచెం విలువైన వస్త్రాలు వచ్చాయి. పోనీ అధికారులు ఎక్కువ రోజులు నిలిచిందా అంటే పొతీఫర్ భార్య యొక్క పుణ్యమాని ఇప్పుడు మళ్ళీ వస్త్రాలు లేని పరిస్థితికి వచ్చేసాడు. పోనీ అక్కడ కొద్దిగా సాగిందంటే నేను అనుకుంటాను ఆ జైల్లో ఆమె తనకున్నటువంటి ఆ పలుకుబడిని బట్టి, స్థానాన్ని బట్టి ఆ జైల్లో కూడా ఖైదీల మీద అధికారిగా నియమించబడినందున హల్లెలూయా ఆ ఖైదీ వస్త్రాలే తనకు దొరికాయి. ఎందుకంటే అక్కడ చాలామంది ఆ ఖైదీలు దిగంబరులుగా అంటే కింద వస్త్రాన్ని మాత్రమే కలిగి ఉండేవారు ఆ రోజుల్లో. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. బట్ యోసేపు మీద ఏముందంటే ఖైదీ వస్త్రాలు ఉన్నాయి. నేను అనుకుంటాను మీకు నా తాత్పర్యం అర్థమవుతుందో లేదు, కానీ ఆ గార్మెంట్ సీజన్ మారుతూ ఉన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్ నేను ఇక్కడ వస్త్రాల గురించి మాట్లాడలేదండి, ఆ స్థితి గురించి మాట్లాడుతున్నాను. మారుతున్నప్పుడు ఎంత కృంగిపోయి ఉంటాడో. ప్రభా, నాన్న ఇచ్చిన అందమైన వస్త్రం పోయింది, దిగంబరని అయిపోయాను. ఆ తర్వాత పనివాని వస్త్రం వచ్చింది. హల్లెలూయా. కొంత బాగుంది అనుకునే లోపు ఆ వస్త్రం కూడా తీసివేయబడింది. మరలా నేను దిగంబరని అయిపోయాను. ప్రభా, ఇప్పుడేమో ఆమేన్, ఇప్పుడు ఇంకో సీజన్ వచ్చింది. ఏంటా సీజను? మాట్లాడట్లేదు. ఖైదీ వస్త్రాలు, నింద వస్త్రాలు. అరే నిజం చెప్పరా, నువ్వేదో అనే ఉంటావు కదా, నువ్వు ట్రై చేసి ఉంటావు కదా. ఆ ఖైదీలు ఎంతమంది గేలి చేసి ఉంటారు. హల్లెలూయా. ఎన్ని రకాల మాటలు ఎదుర్కొని ఉంటాడు, ఎంత ఇబ్బంది పడి ఉంటాడు, ఎంత ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయి ఉంటాడు. ఆ ఖైదీ వస్త్రాలు వేసుకొని
వాటితోనే గడుపుతున్నప్పుడు ఎన్నిసార్లు నాన్న ఇచ్చిన వస్త్రం గుర్తొచ్చుంటుందో. దేవా, ఆ రంగుల వస్త్రాన్ని, అందమైన వస్త్రాన్ని, ఆ వస్త్రం నిండా ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందం ఉంది, సంతోషం ఉంది, అందం ఉంది. ఆ వస్త్రం వేసుకున్న ప్రతిసారి మీ అందరికంటే నేనే మా నాన్నకు అధికుడని చెప్పుకునే ఒక గొప్ప అతిశయం ఉండేది. ఇప్పుడు దిగంబరిని అయిపోయాను. ఆ తర్వాత నా జీవితంలో ఆ యొక్క బానిస వస్త్రాలు వచ్చాయి. ఆ తర్వాత నా జీవితంలో ఇప్పుడేమో మరలా నేను దిగంబరత్వంతో పరిగెత్తాల్సి వచ్చింది. మరలా ఇదే దిగంబరత్వంతో ఉండాలనుకుంటే కప్పుకోవడానికి ఖైదీ వస్త్రాలు నా మీదకి వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా 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 ఆమేన్. ఆ ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకొని మీరు ఆలోచించేయండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. వాళ్ళ కళలు వచ్చాయంటే మీకు తెలిసిన స్టోరీ కదా. యేసేపు ఆ కళలకి భావం చెప్పాడు. ఆమేన్. ఆ కళల భావం ప్రకారం వారికి జరిగింది. కానీ అందులో ఒకడు యేసేపుని మరిచిపోయాడు. ఎందుకు మరిచిపోయాడు? అంతే. ఆమేన్. నిన్ను కూడా మనుషులు మరిచిపోయే సీజన్ అనేది ఒకటి ఉంటుంది. ఏమరా ఇలా అయిపోయారు ఈరోజు మీరు? హల్లెలూయా, ఆమేన్. నీవు విస్మరించబడే సీజన్ నీ జీవితంలో ఉండొచ్చు. నీవు తృణీకరించబడే సీజన్ ఉండొచ్చు. మేలు చేసిన వారు, మేలు పొందిన వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఏమాత్రం నిన్ను జ్ఞాపకం చేసుకోలేని సీజను నీ జీవితంలో ఉండొచ్చు. భయపడొద్దు, తొందరపడొద్దు. ఒక సీజన్ రాబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రపంచము గుర్తు పెట్టుకునే సీజన్ని దేవుడు మీకు ఇవ్వబోతాడు. ప్రపంచంలో కొన్ని తరాల పాటు, కొన్ని కాలాల పాటు, కొన్ని యుగాల పాటు, బహు తరములకు హల్లెలూయా, హల్లెలూయా, నీవు దేవుని నామకార్థముగా నిలవబడే రోజు నీ జీవితంలో వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రతి సీజన్లో యేసేపు వస్త్రాలు మారిపోయినాయి. ఆఖరికి ఒక సీజన్ వచ్చింది. దేవుడు నియమించిన ఒక సీజన్ వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ కళ అర్థం చెప్పినట్టు పరిగెత్తుకుంటూ వచ్చాడేమో. అయ్యా యేసేపు బాగున్నావా? నువ్వు కళ చెప్పినట్టే వాడు ఊరేసేశారు. నువ్వు కళకు అర్థం చెప్పినట్టే మరలా నా ఉద్యోగాన్ని నాకు ఇచ్చేశారు. దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ నువ్వు చెప్పావు నన్ను జ్ఞాపకం చేసుకోమని, కానీ నేను మరిచిపోయా. అయ్యా అయ్యా, కొంతమందిని చూసి నమ్మి మనం వాళ్ళకి చెప్తాం నన్ను జ్ఞాపకం చేసుకోమని, కానీ వాళ్ళు మరిచిపోయేలాగా దేవుడే చేస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. నువ్వెవరిని ఆధారం చేసుకుంటున్నావో వారి నీ జీవితంలో దూరం అవుతారు. వాళ్ళు మర్చిపోయారు. యేసేపుని మర్చిపోయానయ్యా, కానీ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తి సింహాసనం మీద ఉన్న ఫరోకి ఒక కల వచ్చింది. దాని విషయంలో చాలా కలవరంగా ఉంది. ఎంతమందితో ప్రయత్నం చేసినా ఆ కల భావాన్ని ఎవడో తెలపలేకపోయాడు. నీవు ఆ కల భావం తెలుపుటకు సమర్థుడు అని నీ దేవుడు, అంటే నేను చెప్తున్న డైలాగ్, నీ దేవుడు నిన్ను నాకు జ్ఞాపకము చేశాడు. త్వరగా ఈ ఖైదీ వస్త్రాలు తీసే. చప్పట్లు కొట్టి దేవుని మనమై పరుద్దాం. హల్లెలూయా. వాక్యం అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. టైం అవుతుంది. త్వరగా ఈ ఖైదీ వస్త్రాలు చేసే. హల్లెలూయా. దిగంబర సీజన్ నువ్వు గడిపావు. బానిస వస్త్రాలు వేసుకున్న సీజన్ గడిపావు. ఖైదీ వస్త్రాలు వేసుకున్న సీజన్ గడిపావు. కానీ ఇదిగో ఒక సీజన్ రాబోతుంది. ఆమేన్. ఆ ఉన్నతమైన సింహాసనం మీద కూర్చున్నటువంటి ఫరో ఎదుట నీవు నిలబడవలసిన సీజన్ రాబోతుంది. కాబట్టి బానిస వస్త్రాలు తీసివేయబడ్డాయి. హల్లెలూయా. ఈ ఖైదీ వస్త్రాలు తీసివేయబడుతున్నాయి. హల్లెలూయా. రాజు ఎదుట నీవు నిలవబడుటకు ఏ వస్త్రాలు యోగ్యమైనవో ఆ వస్త్రాలు నీకు తొలగించబడటానికి నీకు పిలుపు వచ్చింది. యేసేపు, కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రిజన్. ఆమేన్. వాళ్ళు స్నానం చేస్తున్నారు, అత్తరు పాముతున్నారు. ఆమేన్. రాజు ఎదుట చిరిగిపోయిన వస్త్రాలతో నిలబడ్డానికి వీల్లేదు కాబట్టి విలువైన వస్త్రాలు తొడిగారు.
ఎంతమందికి వాక్యం అర్థం అవుతుంది? అమ్మా, బానిసపు వస్త్రాలతో బాధపడుతున్నావేమో, ఖైదీ వస్త్రాలతో బాధపడుతున్నావేమో, మేలు చేసిన వారు మరిచిపోయారు. హల్లెలూయా. వారి నీ మీద మోపిన నింద వస్త్రాన్ని ఇప్పుడు నువ్వు మోస్తున్నావేమో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన నీ రాజు ఎదుట నీవు నిలవబడే అపాయింట్మెంట్ టైం దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బలహీనురాలు అని, హల్లెలూయా. ఇచ్చిన వాటిని కోల్పోయే దానవని, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నిష్ఠ జాతకురాలు అని, ఏ విలువ లేదని, ఉపయోగం లేదని, నీ జీవితంలో ఏదో వచ్చినట్టు వచ్చి అట్లా వచ్చినట్టు వచ్చి అలాగే పోయిద్దని, పొతిఫర్ ఇంట్లో మంచి వస్త్రాలు వచ్చినట్టే వచ్చి మళ్ళీ దిగంబరైపోయాడు. హల్లెలూయా. ఎంతమంది కనెక్ట్ అవుతున్నారో నాకు తెలియదు. హల్లెలూయా. మేలు జరిగినట్టే జరిగిపోయి, మంచి జరిగినట్టే జరిగిపోయి, ఏదో ఆశించింది కలిగినట్టే కలిగి మళ్ళీ అది పోయి, నీ సీజన్ అంతా ఎలా ఉందంటే ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్, మంచి చెడు మంచి చెడుల మధ్యలో, హల్లెలూయా, ప్రతికూలత అనుకూలత ప్రతికూలత అనుకూలత మధ్యలో విసిగెత్తిపోయావేమో నీ జీవితంలో. ఏంటి ప్రభు ఈ లైఫ్? ఈ లోకయాత్రలోనే సాగుచుండ, ఈ లోకయాత్రలోనే సాగుచుండ, ఒకరోజు నవ్వు ఒకరోజు ఏడ్పు, ఒకరోజు నవ్వు ఒకరోజు ఏడ్పు, అయినాను క్రీస్తేసు నాతో ఉండు. అవును, దిగంబరిగా ఉన్నా, బానిసగా ఉన్నా, ఆమేన్, వస్త్రాన్ని విదిలిపెట్టి పారిపోయిన ఆ చెరసాలలో ఖైదీ వస్త్రాల్లో ఉన్నాడేమో, గార్మెంట్ బాగోలేదేమో, కానీ యేసేపు ఎక్కడున్నాడు? అక్కడ దేవుడు తోడై ఉన్నాడు. అక్కడ దేవుడు యేసేపుకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. యేసేపుకు తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు. ఒకరోజు నవ్వుతున్నావు, ఒకరోజు ఏడుస్తున్నావు, ఇంతలోనే ఆనందం అంతలోనే బాధ. ఒకరోజు ఆయన వాక్యాన్ని బట్టి బలపరచబడుతున్నావు, ఈలోపు మరల నిరాశ వస్త్రపు నీ మీద కమ్ముకుంటుంది. యెహోవా కొరకు ఎదురు చూడు, ఉల్లాస వస్త్రమును దేవుడు నీకు ధరింపజేయబోతున్నాడు. నీలాంజనములతో ఆయన నిన్ను అలంకరించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రమును ఆయన ధరింపజేయబోతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచి వస్త్రాలు కలిగి రాజు సముఖానికి యేసేపు తీసుకొని రాబడినప్పుడు యేసేపు అనుకున్నాడేమో, ఆమేన్, నేను అనుకుంటున్నాను ఆ అంగి, ఆ రోజు వాళ్ళ తొడిగిన అంగి, నేను అనుకుంటున్నాను ఒకవేళ కొంచెం కొంచెంగా దగ్గరగా వాళ్ళ నాన్న తొడిగిన అంగిలాగే ఉందేమో. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ రెండు కలిపి చెప్పేస్తున్నాను. హల్లెలూయా. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆ వస్త్రాన్ని కూడా తీసేయాల్సిన టైం మళ్ళీ వచ్చేసింది. సార్ అర్థమైందండి? ఆ వస్త్రాన్ని కూడా తీసేయాల్సిన టైం వచ్చింది. ఎందుకు అంటే రాజవస్త్రములను ధరింప చేయడానికి. గట్టిగా చెప్పకూడదు, మైపడుతాను. రాజవస్త్రాన్ని ధరింప చేయడానికి. హల్లెలూయా. ఐగుప్తు సింహాసనం మీద విచిత్రమైన వస్త్రాలు వేసుకొని కూర్చున్న ఫరో యొక్క స్థానములో, హల్లెలూయా, ద ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్ గా, హల్లెలూయా. బ్రదర్, ఇక్కడ ఒక గ్రేట్ న్యూస్ చెప్పనా, ఇక్కడ ఒక గుడ్ న్యూస్ చెప్పనా. వాళ్ళ నాన్న అంగి ఇచ్చినప్పుడు యేసేపు ఒక్కడే మురిసిపోయాడు. ఇప్పుడు దేవుడు తన జీవితంలో సీజన్ ఇస్తే ఫరో యొక్క ఉన్నతమైనటువంటి రాజవస్త్రాలను యేసేపు తొడుగుకున్నప్పుడు యేసేపు ఒక్కడు కాదండి, యావత్ ప్రపంచం అంతా కూడా ఆనందించింది. కరువుతో ఉన్న వారందరూ యేసేపు దగ్గరికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నయ్యలు
వచ్చారు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఈ బానిస వస్త్రాలు కాదు, ఖైదీ వస్త్రాలు కాదు, అధికారపు వస్త్రాలు, శాసించగలిగే వస్త్రాలు, దేనినైనా కనుసైగా చేయగలిగే వస్త్రాలు. ఆమేన్. ఏదైనా పిలిస్తే దగ్గరికి వచ్చే వస్త్రాలు, ఎవరైనా సాష్టాంగపడే వస్త్రాలు. ఆమేన్. హల్లెలూయా. హెచ్చింపబడిన వస్త్రాలు, ఘనతను ఇచ్చిన వస్త్రాలు, గౌరవాన్ని ఇచ్చిన వస్త్రం, ప్రఖ్యాతినిచ్చిన వస్త్రం, పేరునిచ్చిన వస్త్రం. ఇది ఫరో తొడిగిన వస్త్రము కాదు, తాను నమ్ముకున్న దేవుడు తొడిగిన వస్త్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అధికారపు వస్త్రాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. రోగముల మీద అధికారం, చీకటి శక్తుల మీద అధికారము, పరిస్థితుల మీద అధికారము. హల్లెలూయా, ఆమేన్. దైవజనుడిగా ఎందుకో తెలియదు కానీ దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుండగా మీలో కొంతమంది మీద, తన దాసురాల మీద దైవజనుడిగా నేను ప్రకటిస్తున్నాను. రోగముల మీద, దెయ్యముల మీద, ప్రతికూలత మీద, ఐగుప్తుకి సంబంధించిన ప్రతి దాని మీద అధికారాన్ని చలాయించే అభిషేకపు వస్త్రాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. Receive it in the name of Jesus. When you say it, it will be done. When you say it, it will be done. నీవు చెప్పినప్పుడు అది జరుగుద్ది. నిన్ను తృణీకరించిన వారు నీ ముందు మోకాళ్ళు వేస్తారు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు అభిషేకపు వస్త్రాన్ని, అధికారపు వస్త్రాన్ని ఆయన తొడగబోతున్నాడు. ఆమేన్. బట్ నమ్మిక కలిగి ఉండు, ఎదురు చూడు, నిరీక్షణ కలిగి ఉండు. ప్రస్తుతానికి ఈ వస్త్రాలు నా మీద ఉన్నాయి. ఆమేన్. కానీ ఈ వస్త్రాలు ఎందుకు అంటే ఆ వస్త్రాన్ని దేవుడు నాకు. ఎంతమందికి అర్థమైంది? కమాన్ చేసి ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అది యోసేపు మీద ఉన్న వస్త్రాల సీజన్ కాదండి. యోసేపు జీవితంలో దేవుడు అనుగ్రహించిన సీజన్స్ అవన్నీ. అవి వస్త్రాలు చూపించట్లేదు, యోసేపు యొక్క స్థితిని చూపిస్తున్నాయి. ఆమేన్. బ్రదర్, వాళ్ళ నాన్న ఇచ్చిన అందమైన వస్త్రం తన ఒంటి మీద నుంచి తొలగిపోయినప్పుడు యోసేపు ఊహించలేదు, ఈ దిగంబరి ఒంటి మీద అధికారము కలిగిన ఉన్నతమైన, హల్లెలూయా, హల్లెలూయా, ప్రపంచంలో దేనినైనా శాసించగలిగినటువంటి, అన్యజనులను శాసించగలిగే, అన్యజనులను ఐగుప్తులో ఉన్న ప్రతి దానిని శాసించగలిగే అధికారాన్ని దేవుడిస్తాడని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గడిచేది హల్లెలూయా. ఫరో పక్కకు వెళ్ళిపోయాడు, అధికారంలో యోసేపుని కూర్చుండబెట్టాడు. అపవాది పక్కకు వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. ఆ స్థానంలో మిమ్మల్ని కూర్చుండబెట్టబోతున్నాడు. When you say it, it will be done in the name of Jesus. హల్లెలూయా. నువ్వు చెప్పింది జరుగుద్ది, ఎందుకంటే నీ మీద అధికారపు వస్త్రం ఉంది కాబట్టి. ఆమేన్. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. దేవుని మనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. 100 మంది మీద అధికారం ఉన్న శతాధిపతికి అంత అధికారం ఉంటే, ఆమేన్, హల్లెలూయా, అత్యున్నత సింహాసనం మీద కూర్చొని కరువులో ఉన్న అనేక మందిని పోషించబడే స్థానాన్ని ఇచ్చాడు. ఈ వస్త్రం ఎందుకో తెలుసా? ఆకలిగా ఉన్న వారికి ఆహారాన్ని పెట్టడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వస్త్రం ఎందుకో తెలుసా? తనను నమ్ముకున్న ఆ దేశానికి, ఆ సమాజానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిలవబడడానికి దేవుడిచ్చిన సీజన్. ఆమేన్, హల్లెలూయా. ఇంకోలా చెప్పొచ్చలేదు నాకు తెలియదు కానీ ఇవన్నీ మనుష్యులు కల్పించిన సీజన్లు అయితే దానిని ఆయన ఆసరాగా, బాసటగా చేసుకొని ఆయన అనుగ్రహించిన సీజన్ ఒకటి యోసేపు జీవితంలో వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. మిగతా సీజన్లు కొంతకాలమే ఉన్నాయి. ఆ సీజన్ యోసేపు ఈ లోకాన్ని ముగించే అంతవరకు. హల్లెలూయా. కొన్ని సీజన్లు మనుషుల ద్వారా కలిగిన సీజన్లు కొంతకాలం మాత్రమే ఉన్నాయి, కానీ యోసేపు ఈ లోకంలో ముగించే అంతవరకు కూడా దేవుడిచ్చిన సీజన్. ఆ కింగ్స్
గార్మెంట్స్, ఆ రాజవస్త్రాలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. బ్రదర్, ఆ వస్త్రాలు తన ఇంటి వారందరికీ దీవెనకరమయ్యాయి. ఆ వస్త్రాలు తన నమ్ముకున్న అన్య దేశానికి దీవెనకరమయ్యాయి. ఐగుప్తు లాంటి ఫరోలో నువ్వు నివసిస్తున్నావు, ఐగుప్తు లాంటి ప్రపంచంలో నువ్వు జీవిస్తున్నావు, కానీ దానిని శాసించే అధికారం మీద దేవుడు నిన్ను కూర్చుండబెడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెట్లకు సీజన్ వచ్చినట్లుగానే, భూమికి సీజన్ వచ్చినట్టుగానే, కాలాలకి సీజన్ వచ్చినట్టుగానే, హల్లెలూయా, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొని ఎదురు చూడు. నీ జీవితంలో కూడా దేవుడు ఆ సీజన్ ఇస్తాడు. ద సీజన్ ఆఫ్ అబండెన్స్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. కమ్ ఆన్, కమ్ ఆన్, ఇంకొద్ది గట్టిగా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ప్రస్తుతానికి రోగంతో నువ్వు నలిగిపోతున్నావు. రోగాన్ని నలగొట్టే సీజన్ నీ జీవితంలో ఇవ్వబోతుంది. రోగము నిన్ను ఏలుబడి చేస్తుంది. ప్రస్తుతం రోగాన్ని నీవు ఏలుబడి చేసే సీజన్ నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ యొక్క అధికారము కిందే ఉన్న యోసేపుని, ఆమేన్, అర్థమైందా? ఎస్ బ్రదర్, ఫర్ యొక్క అధికారము కింద ఉన్నటువంటి యోసేపుని అందరి మీద అధికారము చలాయించేవానిగా, అన్నిటి మీద అధికారము చలాయించేవానిగా కూర్చుండబెట్టిన ఆ యోసేపు దేవుడే నీ దేవుడు, నా దేవుడు. హల్లెలూయా. ఒకటే అనేసుకో, అంతా నా మంచికే. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, అభ్యసించినాయి సమాధాన ఫలమే, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తలవంచి అయ్యా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అనుగ్రహించబడేవన్నీ కోల్పోతున్న సీజన్లో నీవు ఉన్నావేమో. వీటన్నిటికంటే సమృద్ధిని నీకు ఇచ్చి ఎవరు తీసుకోలేనంతగా నీ కొరకు ఆయన తెరిచిన తలుపులను ఎవ్వరూ మూయలేరు. ఆమేన్. నిన్ను బాధ పెట్టిన తలుపుల్ని మూసేయబోతున్నాడు. నిన్ను శపించిన తలుపుల్ని మూసేయబోతున్నాడు. నీ వైపు చూసి తూ అని ఊసిన కిటికీలను ఆయన మూసేయబోతున్నాడు. ఆయన మూసివేయగా వాటిని ఎవరూ తెరవలేరు. అయితే అక్కడితో ఆగిపోలేదు. నీ కొరకు ఆశీర్వాదపు తలుపు తెరవబోతున్నాడు, అభిషేకపు తలుపు తెరవబోతున్నాడు, అధికారపు తలుపు తెరవబోతున్నాడు. ఆయన తెరిచిన ఆ తలుపులను ఎవరు మూయలేరు. ఆయన మూసివేసిన ఈ తలుపులను ఎవరు తెరవలేరు. The season will come. Just do one thing, wait upon God. Wait upon God. ఏం చేయాలో చెప్తాను అనుకో బ్రదర్. జస్ట్ వెయిట్ అపాన్ గాడ్. ఎస్ బ్రదర్, ఐఎమ్ వెయిటింగ్. ఎస్ పాస్టర్, ఐఎమ్ వెయిటింగ్. యా, కీప్ ఇట్ అప్. ఆమేన్. కొంచెం ముందుకు వెళ్ళినా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మోషే ఎప్పుడు భోంచేస్తే అప్పుడు మోషే చేతుల మీద ఒక యవనస్తుడు పరిగెత్తుకొచ్చి నీళ్లు పోసేవాడు. స్తోత్రం చెప్పరే. ఎవరైనా యెహోషువ, జాషువా, హల్లెలూయా, నీళ్లు పోస్తూ ఉండేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కమాన్, హల్లెలూయా. ఎప్పుడైనా మోషే నేను అంటాను, కర్ర వచ్చి పట్టుకొని చేయి బీక్తుంటారు యెహోషువ అంటే, అయ్యారో అలాగే నా భుజం మీద పెట్టుకుంటా అని అనుకున్నాడు. నేను అనుకున్నా, నా సొంత బైబిల్ మీకు కనబడదు. ఎప్పుడైనా మోషే నడిచి అలసిపోతే యెహోషువ ఆ దైవజనుని యొక్క పాదాలు నొక్కాడేమో అనుకున్నాడేమో. నీ వంటి ఒక దైవజనుడికి పరిచారకుడిగా ఉండడం, హల్లెలూయా, కమాన్, హల్లెలూయా, ఎంత భాగ్యమని. కానీ ఒకరోజు వచ్చింది, సీజన్ షిఫ్ట్ అయిపోయింది. ఆమేన్ బ్రదర్, ఆమేన్. ఆ సీజన్ ఏంటో తెలుసా? ఆమేన్.
నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి. ఇది యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న మాట. మోషేకి తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉండబోతున్నాను. యెహోషువ నీవు లేచి, హల్లెలూయా, ఈ ప్రజలను నేను చూపించిన వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్ళు. హల్లెలూయా. మోషేని నేను గొప్ప చేసినట్లు నేను నిన్ను గొప్ప చేస్తాను. మోషేకి తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను. ఇప్పుడు నీవు లేచి. సీజన్ షిఫ్ట్. స్తోత్రం చెప్పరే. అంతవరకు యెహోషువ ఎవరంటే నూను కుమారుడును, మోషే పరిచారకుడు. కానీ సీజన్ మారిపోయింది. ఇప్పుడు యెహోషువ ఎవరు అంటే మోషే పరిచారకుడు కాదు, మోషే కంటే ఉన్నతమైన స్థానములో దేవుడు నిలవబెట్టిన నాయకుడు. మోషే కంటే ఉన్నతమైన స్థానం అంటావా? ఏమి అంటే నాకు ఒక చిన్న ఆధారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే తరం వాగ్దాన దేశం కోసం మాట్లాడిన తరం, యెహోషువ తరము వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న తరము. దేవునామానికి మహిమ కలుగును గాక. మన పూర్వీకులందరూ కడవరి వర్షం కొరకు మాట్లాడారు. నేను నమ్ముతున్నాను మన తరము, మన పిల్లల తరము కడవరి వర్షం గురించి మాట్లాడే తరముగా ఉండబోట్లేదు. కడవరి వర్షపు ఉజ్జీవాన్ని అనుభవించే తరముగా ఉండబోతుంది. హల్లెలూయా. కమ్ ఆన్ చర్చ్. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నేను ఈ మాట పలికినప్పుడు మీ పిల్లల మీద మీరు ఆ దీవెన వచ్చి నన్ను పలకాల్సి, ఆమేన్ అని పలకాల్సింది. ఆమేన్, హల్లెలూయా. దేవా, మా పూర్వీకుల గురించి మాట్లాడారు. అవును, ఆ మాట నాకు ఇష్టం. మోషే తరం వాగ్దాన దేశం గురించి మాట్లాడిన తరం. హల్లెలూయా. యెహోషువ తరము వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్న తరము. దేనా మన మహిమ కలుగును గాక. కట్ చేస్తున్నాను నేను. హల్లెలూయా. కమన్, టైం అయిపోతుంది. హల్లెలూయా, ఆమేన్. యెహోషువ జీవితంలో సీజన్ షిఫ్ట్ అయిపోయింది, చేంజ్ అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. మనుషులకి మేకప్ వేసి మనుషుల్ని సౌందర్యంగా తీర్చింది చాలు. ఇప్పుడు నా వాక్యంతో మనుషుల్ని నువ్వు సౌందర్యంగా చేయాలరా, నేను పిలుస్తున్నాను పరిచారిక అని దేవుడు అన్నాడు అనుకోండి. హల్లెలూయా. ఆవిడ సీజన్ మారిపోద్ది. బ్యూటీ పార్లర్ చర్చ అయిపోద్ది. చర్చ బ్యూటీ పార్లర్ అయిపోద్ది. దేదామని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అక్కడ యేసేపు సహనంతో కనిపెట్టుకున్నాడు. ఆమేన్. ఇక్కడ యెహోషువ దేవుడు తనని హెచ్చించే అంతవరకు దేవుని బలిష్టమైన రెక్కల నీడలో అణిగి ఉన్నాడు తప్ప ఏ నాయకుడిగా ప్రయత్నం చేయలేదు. మోషే చచ్చిపోయాడు. మోషేకి రైట్ హ్యాండ్గా నేనే ఉండేవాడిని, కాబట్టి ఇప్పుడు నేనే లీడర్నని యెహోషువ ప్రకటించుకోలేదు బ్రదర్. దేవుడు ప్రకటించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కొంత వాక్యం తెలిసినా, కొంత అభిషేకం ఉన్నా మనకు మనమే లీడర్లా ఫీల్ అయిపోతాం. లేదండి, నేను చెప్పనా, ఎంత అభిషేకాన్ని నువ్వు పొందుకుంటున్నావో అంతగా దైవజనానికి లోబడు. ఎంత వాక్యపు సమృద్ధిని దేవుడిని అనుగ్రహిస్తున్నాడో, నీ మేలు గురించి చెప్తున్నాను, అంతగా దైవజనునికి లోబడు. నీకు టైం ఇవ్వాల్సింది పాస్టర్ గారు కాదు, నీకు టైం ఇవ్వాల్సింది దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నీకు మనుషులు టైం ఇస్తే మనుషులు మాట్లాడే టైం లాగేసుకుంటారు. దేవుడు టైం ఇస్తే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, గొప్పగా ఉంటుంది. దేని మహిమ కలుగును గాక. ఆమేన్. నీకు టైం ఇవ్వడానికి మనుషులు ఆయన వాడుకోగలడం. ఆమేన్, హల్లెలూయా. అడిగా 17 సంవత్సరాలు ఏం సీజన్ అంటే అరణ్యపు సీజను, గొర్రెల సీజను, బ్రిష్ అని సీజనే. హల్లెలూయా. 17 సంవత్సరాల తర్వాత ఒకరోజు సమూయేలు పాస్టర్ గారు వచ్చి తల మీద నూనె పోసి పేదం చేసి పారేశారు అంతే. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పోనీ విచిత్రం ఏంటో తెలుసా, సమూయేలు పాస్టర్ గారు వచ్చి తల మీద నూనె వేసి ప్రార్థన చేయగానే సీజన్ షిఫ్ట్ అయిందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. సీజన్ స్టార్ట్ అయింది అండర్ గ్రౌండ్లో అంతే. ప్రైజ్ ది లార్డ్. సీజన్ ఇప్పుడు షిఫ్ట్ అయిందో చెప్పనా? మీరు చెప్పాలి, మీకు తెలియాలి, మీకు అర్థం అవ్వాలి.
నేను ఇంకొద్ది ముందుకు వస్తాను. ఎప్పుడు సీజన్ షిఫ్ట్ అయిందంటే గొలియాతుని చంపినప్పుడు కాదు, గొలియాతు వచ్చినప్పుడు. హల్లెలూయా. నేను అంటాను, గొలియాతు వచ్చింది ఇశ్రాయేలు ప్రజల కోసం కాదు. గొలియాతు ఎందుకు వచ్చాడంటే దావీదు జీవితంలో దేవుడు సీజన్ షిఫ్ట్ చేయాలనుకున్నాడు కాబట్టి, దేవుడు తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే టైం వచ్చింది కాబట్టి గొలియాతు వచ్చాడు. నీ జీవితంలో గొలియాతు లాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే, హల్లెలూయా, ఆమేన్. మీ జీవితంలో గొలియాతు లాంటి పరిస్థితి ఎందుకు, గొలియాతు లాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే, హల్లెలూయా, సీజన్ షిఫ్ట్ అవబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చేద్దాం. పొలంలో పని చేసుకుంటున్నాడు యవనస్తుడు. ఏలి అటుగా వెళ్తూ నీ వచ్చి నన్ను వెంబడించమన్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. టైం అయిపోయింది అప్పుడే. హల్లెలూయా. సగం మెసేజ్ కూడా అవ్వలేదు. హల్లెలూయా. గడియ చేద్దాం. హల్లెలూయా. ఆమేన్. గడియ చేద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏలియాను దేవుడు తీసుకెళ్ళిపోతుంటే ఎలీషా ఏడ్చాడు. అంతవరకు ఎలీషా ఎవరు అంటే ఏలియా యొక్క పరిచారకుడు. వెంబడించాడు, నమ్మకంగా వెంబడించాడు. ఏలియా అనేక సార్లు కఠినంగా వ్యవహరించారేమో. మీలో చాలామంది ఇప్పుడు గోరంట్లలో ఏసన్న గారి మందిరం నడిపిస్తున్న అబ్రహాం అయ్య గారి గురించి మీరు విన్నారు. హల్లెలూయా. దానికి తెలియని భాష, తెలియని రాష్ట్రం, తెలియని మనుషులు. హల్లెలూయా. వచ్చి దైవజన్ దగ్గర ఒక పరిచారకుడిగా ఉండిపోయాడంతే. ఆమె నమ్మకంగా పరిచయం చేశాడు. ఎన్ని మాటలు వచ్చినా ఎదుర్కొన్నాడు, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎదుర్కొన్నాడు. ఇదేంట్రా ముందుకు ఎగురుతున్నాడని మిగతా వాళ్ళన్నా ఓర్చుకున్నాడు దైవజనుడు. నన్ను మహిమ కలుగును గాక. హల్లెలూయా. భారతదేశం అంతా అనుకుంది ఆమేన్ ఏసన్న గారి తర్వాత ఆ స్థానంలో ఎవరు ఉంటారని. కానీ ఎవరు ఊహించలేదు అబ్రహాం అన్న స్థానంలో ఉంటాడని. కానీ నిర్ణయించింది ఎవరంటే దేవుడు నిర్ణయించి ఏసన్న గారికి చెప్పాడు, అబ్రహాముని అక్కడ కూర్చోబెట్టు అని. నమ్మకంగా పనిచేయి, నమ్మకంగా ఎదుగు. కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, దైవజనుడు గద్దించాడని పారిపోక నిలబడు నమ్మకంగా. మనుషుల్ని తొక్కేస్తారేమో కానీ దేవుడిని హెచ్చించే సీజన్ వచ్చినప్పుడు ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏలియా మీద ఉన్న అభిషేకము కంటే బలమైన అభిషేకము ఎలీషాకి దొరికింది సీజన్ షిఫ్ట్ అయిపోయినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ జీవితంలో సీజన్ షిఫ్ట్ చేశాడు దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. యోసేపు జీవితంలో సీజన్ షిఫ్ట్ చేశాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు జీవితంలో సీజన్ షిఫ్ట్ అయ్యింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దామా. ఎస్తేరు జీవితంలో సీజన్ షిఫ్ట్ చేశాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. నీ జీవితంలో కూడా దేవుడు సీజన్ షిఫ్ట్ చేస్తాడు. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ఓరిమి కలిగి ఉండు, సహనము కలిగి ఉండు, నమ్మకము కలిగి ఉండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషులు పట్టే జాలరులుగా ఉన్నారు, సీజన్ మార్చేశాడు దేవుడు. క్షమించాలి, చేపలు పట్టే జారులుగా ఉన్నారు, సీజన్ మార్చాడు దేవుడు. మనుషులు పట్టే జారులుగా అయిపోయారు. ఆమేన్. హల్లెలూయా. అయ్యా, ఈరోజు లేమిని అనుభవిస్తున్నావేమో, దేవుడు నీ సీజన్ మారుస్తాడు. సమృద్ధి దేవుడిని అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మా తెలిసిన అన్న యాంతోనీ అన్న 27వ తారీఖున అమెరికా వెళ్ళారు ఆయన 27వ తారీఖున. హల్లెలూయా. మీలో చాలామందికి యాంతోనీ పాస్టర్ గారు తెలుసు. మీకు తెలుసా? ఆయన ఒకప్పుడు బెగ్గర్లాగా ఉండేవాడు. ఆయన అడుక్కునేవాడు ఆయన భోజనాన్ని. కాళ్ళ చొప్పులు లేక చిరుగుపైన బట్టలు వేసుకొని ఎండు బక్కర్లాగా ఉండి ఆహారం కోసం అడుక్కునేవాడు. మొన్న నన్ను పట్టుకొని అన్న ఏడుస్తున్నాడు. ఒక్క పూట కూటి కోసం రోడ్ల మీద అడుక్కున్న దిక్కుమాలిన బతుకు తమ్ముడు నాది. ఈరోజు అమెరికా దేశానికి దేవుడు తీసుకొని వెళ్ళి ఆ ఉన్నతమైన రాజ్యంలో ఆయన నామానికి సాక్షిగా దేవుడు నన్ను నిలబెడుతున్నాడు. ఆమేన్. మీకు ఒక్క రహస్యం చెప్తాను, అందరికీ తెలిసిన రహస్యం. దేవుడు పక్షపాతి కాదు.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను నమ్ముకున్న వారందరి జీవితంలో దేవుడు దానిని అనుగ్రహిస్తాడు. దేనామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. టైం అయిపోయింది. హల్లెలూయా, ఆమేన్. అసలు భూమికి సీజన్ ఉంది, చెట్లకు సీజన్ ఉంది, నువ్వు వేసుకునే బట్టలకి సీజన్ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రకృతి రీత్యా జరిగే సీజన్స్, కానీ దేవుడు నీ కొరకు ఒక సీజన్ అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యువర్ బ్లెస్సింగ్, ద సీజన్ ఆఫ్ బ్లెస్సింగ్, ద సీజన్ ఆఫ్ అనాయింటింగ్, the season of spiritual gifts. Hallelujah. The season of the gifts of the Holy Spirit will come upon you. Amen. Hallelujah. దేవుడి బ్రదర్ జీవితం మీద నేను వేడుకుంటున్నాను నా కృపని. దేనామని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాస్ బ్రదర్ మీ విషయంలో దేవుడు నేను వేడుకుంటున్నాను. నేను దేనామని మహిమ కలుగును గాక. ఆమేన్. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నప్పుడు నేను వేడుకుంటున్నాను దేవుని దగ్గర. ఆమేన్. హల్లెలూయా. నీ వాగ్దాల సమృద్ధి అంతా కూడా వారు అనుభవించాలి ప్రభువా అని. ఆమేన్. ద రిచెస్ ఆఫ్ గాడ్, ద రిచెస్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు ఉన్నటువంటి ఆ సమృద్ధి జీవాన్ని మీరందరూ అనుభవించాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. 4 మాటలు చెప్పాలంటే ఆగి ఆగి చెప్తారు సీన్ బ్రదర్, కానీ దైవజనుడిగా ప్రకటిస్తున్నాను, దేవుడు మీ సీజన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు తన వాక్యాన్ని విడుదల చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేని నామమున మహిమ కలుగును గాక. మీ అందరి జీవితాల కృప నేను వేడుకుంటున్నాను. ఎవరిని విడిచిపెట్టాలని నాకు లేదు. దేని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిర్ణయించిన సీజన్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఏసేపు వస్త్రాలు ఎలా మారాయో ఆ వస్త్రాల సీజన్ కాదు అది, ఏసేపు సీజన్ని దేవుడు మార్చాడు. గట్టిగా చెప్దామా? ఆమేన్. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి మనం? చాలా మాటలు ఉన్నాయి, నేను కట్ చేయాల్సి వచ్చింది టైం అయిపోయిందని. ఏం చేయాలి? ఫస్ట్ గారు మీరే చెప్పొచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. ఒకటే చేయండి. ఆమేన్. హల్లెలూయా. అంతే బ్రదర్. యెహోవా కొరకు ఎదురుచూపు. యెహోవా కొరకు ఎదురుచూచువాడు నూతన బలమును పొందుతాడు. పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగిరిపోతాడు. ఆమేన్. యేసేపు ఏం చేశాడు? హల్లెలూయా. ఓ ప్రశ్న అడగాలనుకున్నాను మిమ్మల్ని అందరినీ. హల్లెలూయా. అందరూ 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 ఒకసారి 2 చేతులు పైకి ఎత్తి. అయ్యా, యెహోవా కొరకు ఎదురు చూస్తే ఏం దొరుకుతుందో తెలుసు కదమ్మా అందరికీ. తెలుసా? అసలు ఇంతకీ ఎదురు చూడడం అంటే ఏంటి? చూడడం. ఎదురు చూడడం అంటే ఎదురు చూడడం. హల్లెలూయా. వస్తాయి రే మంచి రోజులు ముందు ముందు అని పాడుకొని ఎదురు చూడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అనుకుంటున్న విషయాలు కొంచెం త్వరగా చెప్పి ముగిస్తాను. ఆమేన్. ఎదురు చూడడం అంటే ఏంటి? ఎదురు చూడడం అంటే ఎదురు చూడమేనండి, అంతకు మించి ఏమీ లేదంటే, ఎదురు చూసేవాని హృదయంలో లేకపోతే ఎదురు చూసేవాని హృదయం ఎలా ఉంటుందో చెప్పి ముగించాలనుకుంటున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఎదురు చూసేవాడు హృదయంలో ఫస్ట్ నాకు ఏం కనబడుతుందంటే ఆకలి కనిపిస్తుంది. కమాన్ కమాన్ కమాన్. హల్లెలూయా. నీవు స్వస్థత పొందగోరుతున్నావా? లే, 38 years అలవాటు అయిపోయింది. ఐఎమ్ హ్యాపీ హియర్, గెట్టింగ్ ఫుడ్, గెట్టింగ్ స్లీప్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
అన్నీ బాగుంటే నేను వెళ్ళి కష్టపడి పనిచేసి సంపాదించుకోవాలి. కానీ ఇక్కడ మందిరం దగ్గర మెట్ల మీద దారి బయటను కూర్చుంటే వచ్చేవాడు పోయేవాడు వేసి ఒక రొట్టె మొక్కో చేప మొక్కో దొరికి హ్యాపీగా కడుపు నిండుతుంది. అన్నీ బాగానే ఉన్నాయి, అంత మంచిగానే ఉంది. హల్లెలూయా. అయ్యా కొద్ది మాట్లాడండి అయ్యా. హల్లెలూయా. 38 years నుంచి పడిపోయి ఉన్నాను కాబట్టి నాకు అలవాటే అని అంటలే. స్వస్థత పొందగోరుతున్నావా అనగానే నన్ను అక్కడికి ఎవరు తీసుకెళ్తారని అడుగుతున్నాడు. ఆమేన్. నాకు అర్థమైంది, he was waiting upon God. దట్ మీన్స్ తనకి ఏముందంటే స్వస్థత పొందాలి అన్న ఆశ, ఆకలి, ఆకాంక్ష బతికి ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? టైం అయిపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? సో వెయిటింగ్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటి? హ్యావింగ్ హంగ్రీ, ఆకలి కలిగి ఉండడం, ఆశ కలిగి ఉండడం, ఆకాంక్షతో ఎదురు చూడడం. ఏ ఒకరికి ఎదురు చూడడం అంటే మన పని మనం చేసుకుందామండి, అలాగా బతికేద్దామండి. జస్ట్ బ్రీత్, లైఫ్ గోస్ ఆన్. ఊపిరి పీల్చుకుందాం, జీవితం అదే వస్తాయిలే. హల్లెలూయా. నేను చెప్తున్నాను, 38 years వాడు అక్కడ పడిపోయి ఉన్నాడు. కానీ వాళ్ళు ఏముందో తెలుసా? బాగుపడాలన్న ఆశ, ఆకలి ఉన్నాయి. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే మొట్టమొదటిగా నువ్వు కలిగి ఉండవలసిందేంటో తెలుసా? హల్లెలూయా. గడిచేది హల్లెలూయా. ఎదురు చూసే వాళ్ళలో ఉండే మొట్టమొదటి గుణం ఏంటో తెలుసా? యు విల్ హ్యావ్ హంగ్రీ అండ్ డిజైర్. అందుకే నాకు విచిత్రం ఏమనిపిస్తుంది అంటే, యేసు ప్రభు, మాధవం విన్నావా? యేసు ప్రభు ఆయన బాగు చేసి వెళ్ళిపోయాడు. ఆ మంటపంలో చాలామంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారెవరిని యేసు ప్రభు బాగు చేయలేదు. వారు ఎవరి కోసం వచ్చినట్టుగా లేదు. ఆమేన్. స్ట్రైట్గా వాడి దగ్గరికి వచ్చి ఒకే మాట అడిగాడు ఆయన, స్వస్థత పొందగోరుతున్నావా? అది క్వశ్చన్లా లేదు. హల్లెలూయా. అది నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నువ్వు స్వస్థత పడాలనుకుంటున్నావు కదా అని అడిగినట్టుంది. ఏమర్రా కొంచెం హల్లెలూయా లేదు అంటే మీకు ఆ మాట రిధం, ఆ మాటకి ఇది అర్థం లేనట్టుంది. హల్లెలూయా. అది క్వశ్చన్ కాదు, నీవు స్వస్థత పడాలని కోరుకుంటున్నావు కదూ. హల్లెలూయా. నీ ఆశని దేవుడు చూచాడయ్యా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు నిన్ను ఎవరు తీసుకొని వెళ్తారా అని ఎదురు చూసావు, ఎవరు ఇస్తారా అని ఎదురు చూసావు, ఎవరో ఒకరి మీద నువ్వు ఆధారపడ్డావు. దేవుడు నీ సీజన్ షిఫ్ట్ చేశాడు. ఎందుకంటే నీ ఆకలిని దేవుడు చూశాడు కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూస్తున్న నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ పరిపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళిపో. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపలుకుతాం. హల్లెలూయా. 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 ఎందుకు ఆ పరిపెత్తుకొని వెళ్ళిపోమన్నాడంటే, ఆ పరిపే అనేక మందికి సాక్షార్థముగా ఆయన చూపించాలి కాబట్టి. హల్లెలూయా. ఎలా చెప్తాను, లేట్ అయిపోతుంది. ఫస్ట్ ఏంటండి? హ్యావింగ్ హంగ్రీ. ఆమేన్. రెండో చెప్పేస్తాను, నిద్ర వస్తుందా అంటున్నారు. రెండోది ఏంటో తెలుసా? హల్లెలూయా. హోప్ విత్ ఫెయిత్. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే అర్థం ఏంటంటే విశ్వాసముతో కూడిన నిరీక్షణ. కమాన్, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. విశ్వాసముతో కూడిన నిరీక్షణ ఏమవుతుంది? విశ్వసించిన మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమును మనం అనుభవిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో వెయిటింగ్ అంటే వెయిట్ చేసేవాడి దగ్గర ఉండే రెండవ ఒక మనసు ఏంటో తెలుసా? హల్లెలూయా. నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణ ఉంటుంది. వెయిటింగ్ అంటేనే నిరీక్షణ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దానికి ఆధారం ఏంటో తెలుసా? విశ్వాసం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమ్ముట నీ వలన అయితే, టైం లేదు, నమ్ముట నీ వలన అయితే నమ్మడానికి సమస్తం సాధ్యమే. ఆమేన్. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచువాడు, ఆడు ఇంకా 38 సంవత్సరాల నుంచి బతికే ఉన్నాడు బ్రదర్ అక్కడ, కానీ నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడని దేవుడు సెలవిచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగు. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఆమేన్. లాజరు విశ్వసించాడేమో, అందుకే చచ్చిపోయిన బతికాడు.
దేని నామమున మహిమ కలుగును గాక. సో మొట్టమొదటి ఏంటి? హ్యావింగ్ హంగరీ. రెండవది ఏంటి? హ్యావింగ్ హోప్, ద గ్రేట్ ఫెయిత్. ఆమేన్. బలమైన విశ్వాసముతో కూడినటువంటి నిరీక్షణ, ఎదురుచూపు. ఆమేన్. అమ్మా, ఎందుకు బస్ స్టాప్లో నిలబడ్డావు? హల్లెలూయా, ఈ టైంకి బస్సు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బస్సు వస్తుంది అన్న నిరీక్షణ నీలో ఉంది కాబట్టి అక్కడ నిలబడ్డావు. లేకపోతే చెప్పండి, బస్ స్టాప్లో నిలబడ్డావు, బస్సు వస్తుందని నిరీక్షణ ఉంది కాబట్టి నిలబడ్డావు. రాదు అని కన్ఫామ్గా తెలిస్తే ఉంటావు అక్కడ? ఉండవు. రాలేదు కానీ వస్తుంది అన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకమే నీ నిరీక్షణకు ఆధారమైంది. దేవుడు చేస్తాడు అన్న విశ్వాసం నీలో ఉంది. ఆ విశ్వాసమే నీవు నిరీక్షణ కలిగి ఉండడానికి ఆధారమైంది. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనుషుల మీద పెట్టుకున్న నిరీక్షణ సిగ్గుపరుస్తుంది. భర్త మీద పెట్టుకున్న నిరీక్షణ సిగ్గుపరుస్తుంది. భార్య మీద పెట్టుకున్న నిరీక్షణ సిగ్గుపరుస్తుంది. బంధువుల మీద పెట్టుకున్న నిరీక్షణ సిగ్గుపరుస్తుంది. డబ్బు మీద పెట్టుకున్న నిరీక్షణ సిగ్గుపరుస్తుంది. బలము మీద పెట్టుకున్న నిరీక్షణ సిగ్గుపరుస్తుంది. దేవుని మీద కలిగి ఉన్న నిరీక్షణ, దేవుని మీద నిరీక్షణ పెట్టుకున్నవాడు ఎన్నటికీ సిగ్గునందుడు. హల్లెలూయా. టైం అయిపోయింది. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మూడవది హల్లెలూయా. ఆమేన్. వెతుకుతాం. వెతుకుడి మీకు దొరుకును. దొరికిందా? అర్థం కాలేదు మీకు. నా క్వశ్చన్ అర్థం కాలేదు. దొరికితే వెతుకుతావా? మాట్లాడండి. దొరికితే వెతుకుతావా? మరి ఎందుకు వెతుకుతున్నావు? దొరుకుతుందని, దొరకాలని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మాట్లాడట్లేదు మీరు. హల్లెలూయా. సో వెతికితే దొరుకుతుందన్న ధైర్యం నిన్నేం చేస్తుందంటే వెతికేలాగా చేస్తుంది. ఆమేన్. ఆయనని వెతుకు వారికి ఆయన దొరుకుతాడు అన్న ధైర్యం నీకుంది కాబట్టి హల్లెలూయా. ఆమేన్. వెతుకు. ప్రైజ్ లార్డ్. ఇంకంతకన్నా లోతుగా చెప్పే టైం లేదు. ఆమేన్. బ్రదర్ గడికి టైం అయిపోతుంది. హల్లెలూయా. ఫస్ట్ది ఏంటి? హంగ్రీ, ఆకలి. రెండవది ఏంటి? హోప్, నిరీక్షణ. మూడవది ఏంటి? సీకింగ్ హిస్ ఫేస్. హల్లెలూయా. ఆయన ముఖాన్ని వెతకడం. నాలుగోది ఏంటి? మీరు చెప్పలేదు కదా. నాలుగోది ఏంటంటే బ్రదర్ ఓకే, అది కూడా చెప్పేశాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే అది కూడా మీకు ఇవ్వబడి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఓహో, మీరు అక్కడ ఉన్న పదం చెప్తున్నారా? లేదు. ఆమేన్. ఆ మూడు మాటలు అక్కడ వర్తిస్తాయి బ్రదర్. హల్లెలూయా. కానీ బట్టి కట్ చేయాలని టైం అవుతుంది కదా. నాలుగో పాయింట్ ఏంటో తెలుసా? ఆమేన్. యెహోవా కొరకు ఎదురు చూసేవాడు ఏం చేస్తాడంటే ఆమేన్, ఆయన్ని ఆరాధిస్తాడు. ఆయన ఆరాధిస్తాడు. దీని మన మహిమ కలుగును. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఆయన నేను పిల్లల రొట్టె ముక్కలు తీసేళ్ళి కుక్కలకు వేయడం కాదని ఆయన మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో బాగుంటుంది. ఆమె ఆయన ఎదుట మోకరించి ఆయనను ఆరాధించడం మొదలుపెట్టింది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఆరాధిస్తుందంటే ఆమెకు ఒక నిరీక్షణ ఉంది. అదేంటో తెలుసా? ఖచ్చితంగా నా బిడ్డ బాగుపడుతుంది, ఈయన కనికరిస్తాడు అని. ఇదేనా మన మహిమ. గట్టిగా టైం లేదు. హల్లెలూయా. మీరు గమనించండి, ఆమె ఎందుకు వెంట పడుతుందంటే ఆకలి ఉంది. త్వరగా అండి. ఆమె ఎందుకు వెంట పడుతుందంటే ఆకలి ఉంది. రెండవది ఎందుకు వెంట పడుతుందంటే ఖచ్చితంగా ఆయన నా వైపు తిరిగి నాతో మాట్లాడి సహాయం చేస్తాడన్న నిరీక్షణ ఆమె దగ్గర ఉంది. ఆమె హల్లెలూయా. మూడవది ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఆమె ఎటు వెళ్తే అటు ఆయనను వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నాలుగోది ఏం చేసింది తెలుసా? ఆయన దగ్గర మోకాళ్ళు వేసి ఆరాధించడం మొదలుపెట్టింది. ఈ నాలుగు మీకు కనబడుతున్నాయి లేదు ఇక్కడ? హల్లెలూయా. ఆయన ఆరాధించడం మొదలుపెట్టింది. ఆయనేమో తిడుతున్నాడు, ఆమె ఆరాధిస్తుంది. ఎస్, ఆయనేమో తిడుతున్నాడు, ఆమెమో ఆరాధిస్తుంది. ఆయనేమో కుక్కలకి వేయడం బాగోదు కదా అన్నాడు, ఆమె అంటుంది ఆరాధించి ఆ కుక్క పిల్లలు తింటాయిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఎదురు చూస్తున్నావంటే ఏం చేస్తావు తెలుసా? ఆయన ఆరాధిస్తావు. గట్టిగా చెప్తాం, గట్టిగా చేద్దాం. ఆమేన్. బ్రదర్, దోస్ హు ఆర్ వెయిట్, హల్లెలూయా,
యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఏం చేస్తారు చెప్పనా? సంతోషం విను. యెహోవాకి ఎదురు చూస్తారు. నాలుగోది ఏం తెలుసా? వాళ్ళు దేవునిని ఆరాధిస్తారు. ఏమి ఆరాధిస్తారంటే ఆయన నమ్మకత్వాన్ని ఆరాధిస్తారు. ఆయన వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని ఆరాధిస్తారు. మీకు అర్థం అవ్వాలండి. హల్లెలూయా. దోస్ హూ వెయిట్ అపాన్ గాడ్ దే విల్ వర్షిప్ హిస్ ఫెయిత్ఫుల్నెస్, దే విల్ వర్షిప్ హిస్ లవ్, దే విల్ వర్షిప్ హిస్ క్యారెక్టర్. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దే విల్ వర్షిప్. ఆమేన్. వాగ్దానం చేసిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు అన్న ఆరాధన భావం మన హృదయంలో ఉంటుంది. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొరకు ఎదురు చూచేవారు ఆయన గొప్పతనాన్ని వివరిస్తారు, ఆయన నమ్మకత్వాన్ని ఆరాధిస్తారు, ఆయన సద్గుణశీలతను ఆరాధిస్తారు, ఆయన ప్రేమను ఆరాధిస్తారు, ఆయన వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడని ఆయన ఆరాధిస్తారు. సో వెయిట్ చేసేవాడి దగ్గర ఉండే నాలుగవ హార్ట్ ఏంటంటే తెలుసా? ద హార్ట్ ఆఫ్ వర్షిప్. మొట్టమొదటిది, 10 సార్లు అడుగుతున్నాను అనుకోకండి. మొట్టమొదటిది హార్ట్ ఆఫ్ హంగ్రీ, రెండవది హార్ట్ ఆఫ్ హోప్, మూడవది హార్ట్ ఆఫ్ సీకింగ్. హల్లెలూయా. నాలుగవది హార్ట్ ఆఫ్ వర్షిప్. ఆరాధించే హృదయం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మేలు జరిగిన తర్వాత ఎవడైనా ఆరాధిస్తాడు. ఆమేన్. మేలు జరగబోతుందన్న విశ్వాసముతో ఆరాధించే ఆరాధన శక్తివంతమైన ఆరాధన. ఒక వేశ్య అండి, గోడ మీద ఉండే ఒక వేశ్య, కానీ విశ్వాసుల వీరుల జాబితాలోకి వచ్చేసింది. సంసోను, గిద్యోను వీళ్ళందరి గురించి చెప్పే టైం లేదట. ఎవరికి? పౌలు గారికి. వాళ్ళందరి గురించి చెప్పే టైం లేదు, కానీ ప్రత్యేకంగా ఆ వేశ్య అయిన రాహబు గురించి మాట్లాడతాడు ఆ టైంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి బ్రదర్ అంత ప్రత్యేకత ఆమెకి? ఆమేన్. ఆమె చేసిన ఒక వర్షిప్ ఏంటో తెలుసా? ఈ పట్టణాన్ని దేవుడు నిశ్చయముగా మీకు అనుగ్రహించాడు అని నా హృదయమందు నేను నిశ్చయించుకున్నాను. అదే ఆమె చేసిన వర్షిప్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన 4 ఆమె దగ్గర ఉంటాయి. వివరించలేను బ్రదర్, మా టైం లేదుగా. నేను చెప్పిన 4 ఆమె దగ్గర ఉంటాయి. ఆమేన్. హంగ్రీ ఉంది, హోప్ ఉంది, సీకింగ్ ఉంది. సీకింగ్ ఏంటి? దే విల్ కమ్, ఐ విల్ బి విత్ జాయిన్ విత్ దెమ్. ఆమేన్. ఇప్పుడు 4వ ఆమె దగ్గర ఏముందంటే వర్షిప్. ప్రైజ్ ది లార్డ్. మీ దేవుడు మీ ఎదురు చేసిన కార్యాలు, అసీను ఆదా ప్రాంతాలకు చేసిన కార్యాలు, ఎర్ర సముద్రం పాయలు చేసిన కార్యాలు, ఇవన్నీ మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. ఆమేన్. మీ దేవుడు ఎంత గొప్పడంటే ఈ ప్రాంతాన్ని మీకు ఇచ్చేసాడు దేవుడు. అది వర్షిప్. అది. హల్లెలూయా. గట్టిగా ఆమేన్. ఇకేమని చెప్పను, టైం అయిపోయింది. హల్లెలూయా. ద గ్రేట్ కాన్ఫిడెన్స్ వితౌట్ ఫియర్ ఇన్ ఎనీ సర్కమ్స్టెన్స్. ప్రతి ప్రతికూలతలో కూడా హల్లెలూయా, హల్లెలూయా, ధైర్యముతో కూడిన నిశ్చయత దేవుని కొరకు ఎదురు చూచే వాని దగ్గర ఉండే 5వ హార్ట్ అది. ఓకే, ఐ గో టు ఫినిష్. మొట్టమొదటిది ఏంటండి? హార్ట్ ఆఫ్ హంగ్రీ. రెండోది హార్ట్ ఆఫ్ హోప్ విత్ ఫెయిత్. మూడోది కొద్ది తెలుగులో కూడా చెప్తామే. మొట్టమొదటిది ఆకలి కలిగిన హృదయం ఉంటుంది. రెండవది నిరీక్షణ కలిగిన హృదయం ఉంటుంది. మూడవది వెతికే హృదయం ఉంటుంది. నాలుగవది ఆరాధించే హృదయం ఉంటుంది. 5వది నిశ్చయతతో కూడిన ధైర్యము కలిగి ఉంటాడు. ఆమేన్. ఆ ధైర్యంకు ఆధారం ఏంటంటే నేను ఎదురు చూస్తుంది మనుషుల కొరకు కాదు, ఆయన కొరకు ఎదురు చూచు వారికి ఆయన ఏమిస్తాడని వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేసిన దేవుని కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఒక్క మాట చెప్పనివ్వండి అమ్మా, అన్ని వేళల్లో అన్ని పరిస్థితుల్లో ఈ ధైర్యాన్ని కలిగి ఉండడం అంత సులువు కాదు. నేను కానీ ఎంత వాక్యం చెప్తున్నా నేను కానీ పాస్టమ్మ గారు కానీ మేము కూడా చాలాసార్లు కృంగిపోయిన పరిస్థితులు లేకపోలేదు.
ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అసలు? ఆమేన్, హల్లెలూయా. చెప్పేసినంత ఈజీ కాదు, వినే అంత ఈజీ అంతకంటే కాదు. కానీ కొన్ని ప్రతికూలతలు వచ్చినప్పటికీ కూడా, అమ్మా సంతోషం ఇక్కడ లేవా? లేవు. నువ్వు కొంచెం ధైర్యం సడలిపోయినా, కొంచెం పాదములు జారుటకు సిద్ధమైపోతూ ఉన్నా, కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పటికీ కూడా, కొంచెం కలవరం భయం వస్తున్నప్పటికీ కూడా వెంటనే దేవుని వాక్యమును బట్టి, ఆయన చేసిన వాగ్దానమును బట్టి, యెహోవా కొరకు ఎదురు చూచు వారికి ఆయన చేస్తానన్న మేలును బట్టి జ్ఞాపకం చేసుకొని మరలా ధైర్యము కలిగి ఉంటాం. కమాన్, హల్లెలూయా. అందరు చేద్దాం హల్లెలూయా. నేను చాలా ధైర్యంగా ఉన్నాను, నాకు ఏ భయం రాలేదని అంటే, ప్రైజ్ లార్డ్, నువ్వు విశ్వాసంలో చాలా గొప్పగా ఉన్నావు, నువ్వు సూపర్, నీకు ఫోటో పెట్టి నిన్ను అడ్మైర్ చేసేయవచ్చు. హల్లెలూయా. నేను తీసుకొని వెళ్ళి ఏ ఒక ఎగ్జిబిషన్లోనే పెట్టవచ్చు, నిన్ను విశ్వాసానికి మారిపోయారు అన్నట్టు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బట్ దేర్ సమ్ టైమ్స్, కొన్ని పరిస్థితులు, కొన్ని సమయాలు వస్తాయి. హల్లెలూయా. విశ్వాసం సన్నగిల్లిపోతుంది. ఏం జరుగుతుంది? అమ్మగారు మైకెట్టుకుని అరిసేస్తున్నారు, అయ్యగారు మైకెట్టుకుని అరిసేస్తున్నారు, మీ సీజన్ మారుద్దని ఆయన అంటున్నారు. హల్లెలూయా. పోయిన వారం అంతా ఆవిడ చెప్పింది, ఈ వారం అంతా ఈయన చెప్తున్నారు. హల్లెలూయా. విన్నంతసేపు చప్పట్లు, ఆనందం, సంతోషం, కన్నీటి బిందువులు, ఆనంద బాష్పాలు, ఒకటి కాదు రెండు కాదు. హల్లెలూయా. అమ్మగారు నాతోనే మాట్లాడు, అయ్యగారు దేవుడు నాతోనే మాట్లాడాడు అన్న కృతజ్ఞత భావం. తీరా ఇంటికి పోయిన తర్వాత, 2 రోజులు గడిచిన తర్వాత కొన్ని పరిస్థితులు వచ్చేసరికి, ఉన్నావా నీవు, అసలు ఉన్నావా, సోత్తన్నావా నన్ను, సోత్తన్నావా, ప్రేమెత్తన్నావా నన్ను, ప్రేమెత్తన్నావా. ఎంత కామెడీగా పాడకపోయినా లోపల ఉన్న పాట అదే. హల్లెలూయా. అలా అనుకోవడం పాపం, అలా అనుకోవడం దౌర్భాగ్యం, కళ్ళు పోతాయి. అలాంటి వారికి దేవుడు ఏ మేలు చేయడు తెలుసా అని దొంగ మాటలు నేను చెప్పలేను. ఒకటే చెప్తున్నాను, ఆ పరిస్థితి వస్తుంది, కానీ ఆయన వాక్యం చేత బలపరచబడు, ఆయన వాగ్దానం చేత బలపరచబడు. ఆమేన్, హల్లెలూయా. నా పాదములు కొంచెమే జారుటకు, కొంచెమే జారసిద్ధమాయను. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ వాక్యం జారిపోలేదు, పూర్తిగా జారిపోలేదు. ఎందుకు అంటే దేవుడు మాట్లాడాడు కాబట్టి. కమాన్ చర్చ్, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి, వారి యొక్క స్థితిని దేవుడు చూపించాడు కాబట్టి. ఆమేన్. ఏం స్మెల్? హల్లెలూయా. ఆమేన్. సో ఫస్ట్ మాట ఏంటి? యువర్ సీజన్ విల్ చేంజ్. గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఆర్ షిఫ్ట్ యువర్ సీజన్. దానికోసం నువ్వేం చేయాలి? వినబడలేదు నాకు. యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూడడం అంటే ఏంటి? ఎదురు చూస్తే ఏం జరుగుద్ది? అయిపోయింది. 2-3 మెసేజ్లు మాట్లాడేసుకున్నాం. కానీ ఎదురు చూడడం అంటే ఏమిటి? ఎదురు చూసే వానికి ఉన్న హార్ట్ ఎలాగ ఉంటుంది అంటే, ఆమేన్, ఆకలి ఉంటుంది. ఏ ఆకలే? నువ్వు మమ్మల్ని వదిలే ఇంటికి వెళ్ళి ఒక 16 ఇడ్లీకి తక్కువ లేకుండా మేము తినపోతాడు, ఆకలి కాదు. హల్లెలూయా. అభిషేకము కొరకైన ఆకలి, విజ్ఞాపన ఆత్మ కొరకైన ఆకలి, నీ ద్వారా అన్యజనులు రక్షించబడాలి అన్న ఆకలి. ఆమేన్, హల్లెలూయా. దేవునితో సన్నిహితమైన బంధములోనికి ఎదిగే ఆకలి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సమృద్ధి జీవితాన్ని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అన్న ఆకలి ఉంటుంది. రెండవది చెప్పండి, థ్యాంక్ యూ బ్రదర్. నిరీక్షణ ఉంటుంది. ఆ నిరీక్షణకు ఆధారం విశ్వాసం, ఆయన ఇచ్చిన మాట. మూడవది ఎదురు క్షమించండి, సీకింగ్, వెతకడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాగ్దానాన్ని, ఆయన ముఖాన్ని వెతుకుతావు. నాలుగవది, యూ విల్ వర్షిప్ హిస్ ఫెయిత్ఫుల్నెస్, హిస్ లవ్, హిస్ క్యారెక్టర్, హిస్ గ్రేట్నెస్. హల్లెలూయా. ఆ మాటను ఇంగ్లీష్లో ఏమంటున్నా తెలియదు, కానీ వాగ్దానం చేసి దానిని నెరవేర్చే సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజకీయ నాయకులు కొన్ని వాగ్దానాలు చేసేటప్పుడు వారికి తెలుసట ఏమని, ఇవి చేయలేమని. కానీ ఎందుకు చేస్తారు అంటే
సీఎం అయిపోవాలి ముందు, తర్వాత ఏదో ఒకటి చేసి మాయ చేసి మసిపూసి మరేడిగా చేసి ఏదో ఒకటి చేద్దాం. భూరాజులు వంటి వాడు కాదు నా దేవుడు. మాట ఇచ్చి దానిని నెరవేర్చే దేవుడు. తొందరపడి మాట ఇవ్వడు. ఆయన మాట ఇస్తే దానిని నెరవేరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తొందరపాట్లు కూడా ఎంతో నమ్మకంతో ఉంటుంది. ఆ మాట అందరికీ అర్థం అవ్వకపోవచ్చు కానీ హల్లెలూయా. కాబట్టి ఈ ఎదురు చూసేవాడు ఆయన ఫెయిత్ఫుల్నెస్ని, ఆయన గ్రేట్నెస్ని, ఆయన పవర్ని, ఆయన సావర్నిటీని, ఆయన లవ్ని, ఆయన క్యారెక్టర్ని హల్లెలూయా ఆరాధిస్తూ ఉంటాడు, ఆరాధిస్తూ ఉంటాడు, స్తుతిస్తూ ఉంటాడు. దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఓ ప్రతికూలతలు ఎదురుగా ఉంటాయి, ఆయన దేవుని ఆరాధిస్తూనే ఉంటాడు. దేవుని నామానికి మహిమ, దేవుని స్తుతిస్తూనే ఉంటాడు. ఐదవదిగా గొప్ప ధైర్యముతో కూడిన నిశ్చయత దేవునిని బట్టి తన హృదయంలో ఉంటుంది. ఈ ఐదు ఎవరిలో ఉంటాయంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారిలో ఉంటాయి. నేను ఎదురు చూస్తున్నానని చెప్పడం కాదు ఎదురు చూడడం అంటే. ఎదురు చూడడమే ఎదురు చూడడం. హల్లెలూయా. మళ్ళీ చెప్పనా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎదురు చూస్తున్నానని చెప్పడం కాదు ఎదురు చూడడం అంటే. మా మాధవం మీకు లేనట్టు దిగులైపోయింది పాపం. హల్లెలూయా, హల్లెలూయా. మెసేజ్ అర్థమైందా? మెసేజ్ అర్థమవుతుంది, అంత దిగులుగా ఉండవే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, ఆమేన్. ఈ రోగం నన్ను చంపేద్దేమో, ఈ రోగంతో చచ్చిపోతానేమో, మెల్లిమెల్లిగా కాళ్ళు కళ్ళు కిడ్నీలు పనిచేయడం మానేస్తాయేమో, అలా అమ్మకి అలాగే జరిగిందంటే, ఇల్లు అయ్యికి అలాగే జరిగిందంటే, మా బాపకి, మా బాపాలు వదినోళ్ళు తమ్ముడు కూతురు భార్య మా భర్తకి అలాగే జరిగిందంటే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీ దగ్గర ఎంత హిస్టరీ ఉంటుందంటే, నీ దగ్గర ఎవడా చెప్పింది నీకు హిస్టరీ? అంత పనికి మాలిన హిస్టరీ ఇందులో ఉంది. హిస్టరీ ఉంది ఇందులో, ఉంది దేవునికి హిస్టరీ ఇందులో ఉంది. ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారి కొరకు ఆయన చేసిన అద్భుతాలు ఎవడేడియో చెప్పిన వెంట నువ్వు. హల్లెలూయా. అందరూ చెప్పి జరిగినా అమ్మో అనుకుంటామే తప్ప. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ధైర్యంతో కూడిన ఒకే ఒక మాట దైవజనుడిగా పలుకుతున్నాను. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. ధైర్యముగా విశ్వాసంతో వెయిట్ చేయండి. యువర్ సీజన్ విల్ షిఫ్ట్. ఆమేన్. నీ పిల్లల జీవితంలో దేవుడు సీజన్ని ఆశ్చర్యంగా మారుస్తాడు. నీ జీవితంలో సీజన్ని మారుస్తాడు. కుటుంబంలో అంత దుఃఖము బాధ అలజడి ఉందమ్మా, కుటుంబంలో ఆనందాన్ని ఆయన నింపబోతున్నాడు. యెహోవాని స్తుతించు, యెహోవాని ఆరాధించు. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు అని చెప్పు. ఎందుకంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షమును నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్త తగ్గుచున్నట్లు మంచి సంగతుల చేత, శుభకరమైన సంగతుల చేత నీ నోటిని ఆయన నింపుతాడు. కాదు, నీ నోటిని ఆయన తృప్తిపరచబోతున్నాడు. ఆ మాట ఇంకా లోతుగా ఉంది. హల్లెలూయా. నింపుతాడు కాదండి, ఈజ్ గోయింగ్ టు సాటిస్ఫై దై మౌత్. నీ నోట్లోనే గొప్ప తృప్తిని ఉంచేస్తాడు దేవుడు. హల్లెలూయా. శుభకరమైన మాటలే నీ నోరు పలుకుతుంది. విచారవదన ఎలాగున్నామంటే తినేస్తుందండి, నవిలేస్తున్నాయండి, ఏడు అయ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అమ్మ అందరూ అదే బ్యాచ్లండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దిగ్గు 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 లాగేస్తుందండి, గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుందండి. ఒక్కటి మంచిది చెప్తావంటే పొరపాటును కూడా చెప్పవు. హల్లెలూయా. సర్లే, నీ పరిస్థితి అదే కదా, అబద్ధం చెప్పమని కాదు, కానీ విశ్వాసంతో ఎదురు చూడు. పక్షిరాజు యవనం వల్లే నీ యవనము కొత్తదిగా చేసి మంచి సంగతుల చేత నీ నోటిని ఆయన తృప్తిపరుస్తాడని 103వ కీర్తన 5వ చరణం చెప్తుంది మనకి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. చివరి మాట, ఇప్పుడు నీవు అనుభవిస్తున్న ప్రతికూలతలన్నీ ఎందుకు అంటే, వినాలనుకుంటున్నాను అంతే బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ ప్రతికూలతలన్నీ ఎందుకు అంటే సీజన్ షిఫ్ట్ అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. కొత్త ఆకాశమును కొత్త భూమిని నీ జీవితంలో దేవుడు కలుగజేయబోతున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. You going to experience the newness in your life. హల్లెలూయా. నూతన జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దీవించబడ్డారా? భయాన్ని పక్కన పెట్టేద్దాం, ఆందోళన పక్కన పెట్టేద్దాం, కలవరాన్ని పక్కన పెట్టేద్దాం. హల్లెలూయా. ఏది జరుగుతుందో జరగనివ్వండి, అంతా మేలుకే, దేనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రకృతిలో సీజన్ మార్చిన దేవుడు, చెట్లకు సీజన్ మారుస్తున్న దేవుడు. నా వైపు చూడండి. ప్రైజ్ ది లార్డ్. చెట్లకి కూడా కాలాలు నియమించిన దేవుడు, ప్రకృతికి కాలం నియమించిన దేవుడు. నీకు ఒక కాలాన్ని నియమించేది నేను చెప్పట్లేదు, ఇందా మనం చదువుకున్నాం కదా, నా కాలగతులు దేవుని వశములో ఉన్నాయి. ఏ దేవుని? చూసి చూడలేనట్టు పక్కన వెళ్ళిపోయే టైపు ఆ దేవుని కాదు. ఆమేన్. ఆయన చూచాడంటే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. హాగర్ని చూచి ఊరుకోలేదు, ఆయన వాగ్దానం చేసి ఆశీర్వదించాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.